వెళ్ళిపోదాం. ప్రార్థన చూడండి, ప్రార్థన చేసుకుందామా. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకరచక్షురున్మిలితం తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా సప్త కాంచన గౌరాంగీ నమామి హరిప్రియ నమో నమః. శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే నమో నమో భగవతే వాసుదేవాయ. ఓం నమస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం దేవీ సరస్వతి వ్యాసం జయముదరీయతే నష్టప్రాణేశం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరవే నమః. నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్రే నమో జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం విష్ణుపదాయ కృష్ణ శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాసి కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే
హరే కృష్ణ ఈరోజు హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరే हरे कृष्णा प्रभु जी माता जी। హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీ. हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण माता जी। హరే కృష్ణ మాతాజీ, జగదమ్మ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. ఈ 15వ అధ్యాయం చదువుతాను. 15వ అధ్యాయం 12వ శ్లోకం కదా. శ్లోకం చదువు. 12 సార్. 12 కదా. प्रभु जी సరస్వతి వాళ్ళు స్టార్ట్ చేస్తాను. హరే కృష్ణ ప్రభు తర్వాత నేను చదువుతాను. మాది నెట్ ఇవాళ బాగాలేదు. మీరా ఓకే ఓకే ఓకే. మాతాజీ చదివాక చదువుతాను. మీరు చదవండి, పర్లేదు, స్టార్ట్ చేయండి, పర్లేదు. హరే కృష్ణ. ప్రవేశంలో 15వ అధ్యాయం 12వ శ్లోకం. తేజసాగః భగవాన్ యుధి సోలపానీర్ విశ్వపితః సగీరజోస్త్రమదన్నిజం మే అన్యేపి చాహుమమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం. అనువాదం. శ్రీకృష్ణ ప్రభావం చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను అనగా హిమవంత తనయ నేను విస్మితను చేయగలిగాను. మిగులు ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నాకు వసగను, ఇతర దేవతలు తమ తమ అస్త్రమును నాకు వసగను. అంతేగాక ప్రస్తుత దేహంతోనే నేను స్వర్గలోకమునకు చేరగలిగి ఇంద్రుని అర్థ సింహాసనం అర్హులను కాగలను. భాష్యం. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని కరుణించే పరమశివునితో సహా దేవతలందరూ అర్జునుడి ప్రసన్నులేదు. భావమేమనగా శివుని కరుణను గాని లేక ఇద్దరు ఏ దేవతా కరుణ గాని పొందిన వారు శ్రీకృష్ణ భగవాను కరుణ పొందలేకపోవచ్చు. ఉదాహరణకు రావణాసుడు గొప్ప శివభక్తుడైనను శ్రీరామచంద్రుని క్రోధం నుండి రక్షణ పొందలేకపోయాను. పురాణంలో అటువంటి ఉదంతములు ఒప్పెక్కుగలవు. కానీ అర్జునుడితో యుద్ధం కావించినప్పుడు శివుడు ముదమందినట్టు ఈ సంఘటనలో మనం గాంచుతున్నాం. శ్రీకృష్ణ భగవాను భక్తులైన వారు ఇతర దేవతలకు ఏ రీతిగా గౌరవం నొసగవన్నో ఎరిగి ఉన్నను ఇతర దేవతా భక్తులు మాత్రమే ఆ దేవదేవుడు దేవతల కన్నను ఏ విధముగా గనుడు కాదని మూర్ఖంగా భావించింది. అటువంటి మూర్ఖ భావన వల్ల మనుషుడు అపరాధే చివరకు రావణుడు వంటి వారు పొందిన అంతిమ ఫలమునే పొందగలడు. శ్రీకృష్ణ భగవానికి ప్రియమును కూర్చడం ద్వారా మనుషుడు సర్వానుగ్రహ పాత్రుడు కావచ్చునని, కానీ ఇతర దేవతారాధకులు లేదా ఉపాసకులు స్వయం దేవతల వల్లనే నాశవంతములైన పాక్షిక లాభం మాత్రమే పొందగలరని తెలియజేసిన బోధనలచే స్థిర నిర్ణయమునకు వచ్చిన వారికి అర్జునుడు అందించిన శ్రీకృష్ణునితో స్నేహపూర్వక వ్యవహారం సంబంధించిన ఉదంతములు ఉపదేశాత్మకులే ఉన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ప్రస్తుత శ్లోకములో మరి ఒక ముఖ్య విషయమేమనగా శ్రీకృష్ణ భగవానుని కరుణచే అర్జునుడు సశరీరముగా స్వర్గమునకేగి అర్ధ సింహాసనాధికారముచే స్వర్గలోక దేవత అయిన ఇంద్రునితో గౌరవింపబడెను. శాస్త్రములందలి కర్మకాండ భాగములో తెలుపబడిన పుణ్యకర్మలను ఒనరించుట ద్వారా మనుజుడు స్వర్గాది లోకములను చేరగలడు. కాని భగవద్గీత 9వ అధ్యాయం 21వ శ్లోకము యందు తెలుపబడినట్లు అట్టి పుణ్యకార్య ఫలము వినియోగమైనంతనే భోగి తిరిగి మర్త్యలోకమునకు పతనము చెందును. చంద్రలోకము కూడా స్వర్గలోకముల స్థాయిలో నున్నట్టిదే. యజ్ఞాచరణము, దానము, తీవ్ర తపస్సుల వంటి పుణ్యకార్యములను వనరించిన వారే ఆయువు తీరిన పిమ్మట స్వర్గాది లోకములందు ప్రవేశించుటకు అర్హులగుదురు. కాని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని కరుణచే సశరీరముగా స్వర్గమునందు ప్రవేశింపగలిగను. ఆ దేవదేవుని కరుణ లేనిదే అది సాధ్యమయ్యేది కాదు. నేటి విజ్ఞాన శాస్త్రవేత్తలు అర్జునుని స్థాయికి చెందినవారు కారు కనుక ఉన్నత లోకములను చేరవలనని వారు చేయు ప్రస్తుత యత్నములు నిక్కముగా వైఫల్యమునే పొందగలవు. వాస్తవమునకు వారు యజ్ఞ దాన తపోధనములు లోపించినట్టి సాధారణ జీవులు. భౌతిక దేహము సత్వ రజస్తమములనడి త్రిగుణములచే ప్రభావితమైనట్టిదైనను నేటి కాలమున జనులు మాత్రము దాదాపు రజస్తమోగుణముల చేతనే ప్రభావితులై ఉన్నారు.
వారు కాముకులు, లోభులు అగుట ద్వారా అటువంటి గుణముల ప్రభావము వ్యక్తమగుచుండును. కామలోభ పూరితులైన పతిత జీవులెన్నడను ఉన్నత లోకములను చేరలేరు. ఉన్నత లోకములకు పైనను అనేక లోకములు గలవు. సత్వగుణ సమన్వితులే ఆ లోకములను చేరగలరు. విశ్వమునందలి స్వర్గాది లోకములలో నివసించువారలు మానవుల కన్నను పలు రెట్లు అధిక బుద్ధిశాలురై ఉందురు. వారందరూ అత్యంత ఉన్నతమగు సత్వగుణ స్థితిలో పుణ్యాత్ములై ఉన్నారు. వారి సత్వగుణము శుద్ధ సత్వమునకు చెందకపోయినను వారందరూ శ్రీకృష్ణ భగవానుని భక్తులే అయి ఉందురు. అయినప్పటికీ భౌతిక జగమునందు సాధ్యపడడి శుభగుణములను అత్యధిక మొత్తములో కలిగి ఉండడి వారు దేవతలుగా పిలువబడుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. తత్రైవ మే విహరతో భుజదండయుగ్మం గాంధీవలక్షణమరాతి వధాయ దేవాః సేంద్రాశ్రిత యదనుభావిత మాజమీడ తేనః ముషితః ఓంనా. అనువాదము: స్వర్గలోకమున నేను కొన్ని దినములు అతిథిగా ఉన్నప్పుడు ఇంద్రునితో సహా స్వర్గలోక దేవతలందరూ నివాత కచ్చుడనడి దానవుని సంహారార్థమై గాంధీవ ధనుస్సును ధరించిన నా భుజములను ఆశ్రయించి ఉండిరి. ఓ అమీజమీడ వంశశ్రేష్ఠ, అజమీడ వంశశ్రేష్ఠ, ఎవని ప్రభావముచే నేనంతటి శక్తిమంతుడినై ఉంటునో ఆ దేవదేవుని నేనిప్పుడు కోల్పోయితిని. భాష్యము: స్వర్గలోక దేవతలు నిక్కముగా అధికమైన బుద్ధి, శక్తి, సౌందర్యము కలవారే అయినను అర్జునుని సహాయమును వారు పొందవలసి వచ్చును. శ్రీకృష్ణ భగవానుని కరుణచే శక్తివంతముగా మారిన అర్జునుని గాంధీవ ధనస్సే అందులకు కారణము. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు. ఆ దేవదేవుని కరుణచే శుద్ధ భక్తుడు సైతము అతడు కోరినంతగా శక్తిమంతుడు కాగలడు. దానికి ఎటువంటి అవధి లేదు. అదే విధముగా భగవానుడు ఎవరిని ఉండేనను శక్తిని తిరిగి తీసివేసుకున్నచో భగవత్ సంకల్పము చేతనే మనుజుడు శక్తిహీనుడైనాడని భావము. హరే కృష్ణ. సుజాత మాత చూడారండి. హరే కృష్ణ ప్రభు. నేను రామ తులసి ప్రభు, మాకు సిగ్నల్ ఉండదు ప్రభు. నేను తర్వాత శ్లోకం చదవనా ప్రభు? చదవండి. హరే కృష్ణ ప్రభు. యద్బాంధః కురుబలబ్ధి మనస్కార మేఘరథేన దరేహ మాతి సత్వం రుచ్యోహృతం బహుధన చ మాయా ప్రేషాం తేజస్వద మణిమయం చ వృతం శిరోభ్యః దుర్జయుడైన పలువురున్నట్టి కౌరవులను సముద్రం వలె తోచి మీ వాయిస్ క్లియర్ లేదమ్మా. ఉండను. కానీ అదే clear గా సిగ్నల్ ఉండదు రావట్లేదు ప్రభు. మాతాజీ. వాయిస్ క్లియర్. మాకు సిగ్నల్ ఉండదు ప్రభు. అదే మీ వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదా ప్రభు? ఇప్పుడు వినిపిస్తుంది. కట్ అవుతుంది. కట్ అయిపోతుంది బాగా. ఇప్పుడు చూడండి. శ్లోకం చదవాలి కదా ప్రభు. ఒకసారి వినిపిస్తుందా ప్రభు? మీ తులసి గారు చదువుతున్నారు. మిగతా అవును అందరినీ ప్రభు. మ్యూట్ చేయండి ప్రభుజీ. ఆ? మిగతా అందరినీ మ్యూట్ చేస్తే రామ తులసి. దుర్జయులైన పలువురున్నట్టి కౌరవ సైన్యము సముద్రం. ఇప్పుడు మ్యూట్ చేశాను. మీరు ఒకటే అన్మ్యూట్ అవ్వండి మాతాజీ. మీరు ఒకరు అన్మ్యూట్ అవ్వండి. హరే కృష్ణ ప్రభు. చదవమంటారా ప్రభు? చదవండి. ఇప్పుడు వినిపిస్తుంది. చదవండి. దుర్జయులైన పలువురున్నట్టి కౌరవ సైన్యము సముద్రం వలె తోచి దాటనశక్యముగా నుండెను. కానీ శ్రీకృష్ణ భగవానుని స్నేహం చేతనే రథము నదిరోహించి దానిని నేను దాటగలిగితిని. ఆ దేవదేవుని కరుణ వలననే నేను గోవులను తిరిగి పొంది ప్రకాశవంతములగు మణులు పొదగబడిన రాజుల పెక్కు కిరీటములు బలవంతముగా తెగగలిగితిని. కౌరవులు పక్షమున భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు. భాష్యము: కౌరవుల పక్షమున భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు వంటి గొప్ప సేనానాయకులుండిరి.
కౌరవ సైన్య బలము మహాసముద్రం వలె తప్పింప సఖ్యం కాకుండెను. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవాను కరుణచే అర్జునుడు ఒంటరిగా రథారూఢుడై వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని సునాయాసంగా జయించెను. ప్రతి పక్షమునందు సేనాధిపతులలో పలు మార్పు చేర్పులు జరిగినను పాండవుల వైపున మాత్రం అర్జునుడు ఒక్కడే శ్రీకృష్ణుడు నడిపిన రథమునందు నిలిచి మహా సంగ్రామం యొక్క పూర్ణ బాధ్యతను వహించి ఉండెను. అదేవిధంగా పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసమున నిలిచినప్పుడు కౌరవులు ఆ విధముగానే గోగణమును హరించి సమయమున అర్జునుడు వారితో అజ్ఞాత రూపమున పోరాడి మనులు పొదగబడిన రాజులు తలపాగాలతో సహా గోగణమును బలవంతంగా తిరిగి వారు విరాటునితో జగడం కల్పించుకొని అతను గోగణమును తరలించుకొని పోవా సమకట్టిరి. వారు ఆ విధంగానే గోగణమును హరించి సమయమున అర్జునుడు వారితో అజ్ఞాత రూపమున పోరాడి మనులు పొదగబడిన రాజుల తలపాగాలతో సహా గోగణమును బలవంతంగా తిరిగి పొందగలిగెను. ఇది అంతయు శ్రీకృష్ణ భగవాను కరుణ చేతనే సాధ్యపడిందని భావించుచు అర్జునుడు వాటన్నింటినీ జ్ఞప్తికి తెచ్చుకొనినాడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ప్రభుజీ నేను చదివిన ప్రభుజీ. సుజాత మాతాజీ ఉన్నారు. సుజాత మాతాజీ ఉన్నారండి? శారదా మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 15వ శ్లోకము. యో భీష్మ కర్ణ గురుశల్య చ మూష్వభద్ర రాజన్యవర్య రథమండల మండితాసు అగ్రేచరో మమ విభో రథయూధపాన మాయుర్మనాంసి చ దృశా సహ ఓజ ఆర్చత్. భీష్మ ద్రోణ కర్ణ శల్యాది వీరులచే నడుపబడు ఘనమైన కౌరవ సైన్యపు బుద్ధిని ఉత్సాహమును రణరంగమున నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించినది దేవదేవుడైన శ్రీకృష్ణుడే. వారి ఏర్పాట్లు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ ముందుకు చనుచు ఆ దేవదేవుడు ఆ కార్యమును అనరించెను. భాష్యము. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున ప్రతివారి హృదయమునందును విస్తరించి స్మృతి విస్మృతి జ్ఞానము బుద్ధిహీనత దేవ కార్యములనడి విషయములందు నిర్దేశము నొసగును. భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకము. దేవునిగా అతడు జీవుని ఆయువును వృద్ధి చేయుటకు లేదా తరిగించుటకు సమర్థుడై ఉన్నాడు. కనుకనే తన సంకల్పమును అనుసరించి అతడు కురుక్షేత్ర సంగ్రామము నిర్వహించి ఉన్నాడు. ధర్మరాజును ఈ లోకమునకు చక్రవర్తిగా నెలకొల్పుటకై అతడు యుద్ధమును వాంఛించి ఉన్నందున ఆ దివ్య కార్యమును సాధించుటకై ప్రతిపక్షమున గల సర్వులను తన సర్వశక్తిమత్వ సంకల్పముచే సంహరించి వేసెను. విరోధి మూక భీష్మ ద్రోణ శల్యాది మహాసేనా నాయకుల ఆశ్రయము కలిగిన గొప్ప సేనా బలమును కలిగి ఉండెను. శ్రీకృష్ణుడు అన్ని విధములైన తంత్రములతో సహాయము నొసగకున్న ఎడల అర్జునునకు యుద్ధమును జయించుట సాధ్యపడేది కాదు. సాధారణముగా అటువంటి తంత్రములను ప్రతి రాజనీతి నిపుణుడను అనుసరించుచుండను. అట్టిది నవీన యుద్ధ విధానమునందును అనుసరింపబడినప్పటికీ ఆ కార్యము గూఢాచారుల ద్వారా సైనిక తంత్రము ద్వారా రాజకీయ యుక్తుల ద్వారా నిర్వహింపబడుచుండను. కానీ అర్జునుడు ప్రియభక్తుడైన కారణమున అతనికి ఎటువంటి చింత కలుగని రీతిలో ఆ దేవదేవుడే స్వయముగా అది ఎంతయూ అనర్చెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవా విధానం అదియే. హరే కృష్ణ. ఇప్పుడు చదవమంటారా ప్రభుజీ? థ్యాంక్ యూ ప్రభు. తల్లి హరే కృష్ణ చదవచ్చా నేను? ఉండండి అమ్మా, ఆర్డర్లో వెళ్తున్నట్టున్నారు. రమణమూర్తి గారు హరే కృష్ణ. వాళ్ళది కట్ అయింది. ఇప్పుడు వినిపిస్తుందా? ఒక ఆర్డర్లో వస్తున్నా, ఒక నిమిషం ఉండండి. ప్రభాకర్ ప్రభుజీ ఉన్నారండి? జగరామ్ మాతాజీ చదవండి. హరే కృష్ణ. 16 శ్లోకమే. 16 శ్లోకం. అది ఇందులో ఎక్కువ ఉంది. అక్కడ కొంచెం చదివి సాపితే వేరే వాళ్ళు చదువుతారు. అలాగే ఎక్కడ చెప్తే అక్కడ. హరే కృష్ణ. యద్దోషుమ ప్రణిహితం గురు భీష్మకర్ణ
నపృత్రి గర్త శల్యస్ సైంద అబాహ్లి కాజే అస్త్రాణ్య మోగ మహిమాని నిరూపితాని నోపస్పృశుర్న హరిద సమి వాసురాణి. నృసింహదేవుని భక్తుడు ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని రీతి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, సుశర్మ, శల్యుడు, జయద్రథుడు, బ్లాహికుడు వంటి గొప్ప సేనా నాయకులు తమ అమోఘమైన ఆయుధములు నాపై ప్రయోగించను. అతని శ్రీకృష్ణ కరుచే అవి నా శిరోజం పైన తాకలేకపోయినవి. భాష్యము. నృసింహదేవుని పరమభక్తుడు ప్రహ్లాదుడి చరితము శ్రీమద్ భాగవతంలో 7వ స్కందమును వర్ణింపబడినది. కేవలము 5 ఏళ్ల ప్రాయుడైన ప్రహ్లాదుడు శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తుడిని కారణమున తండ్రి అయిన హిరణ్యకశిపునికి శత్రువయ్యను. భక్తుడైన పుత్రుని సంహరించుటకు హిరణ్యకశిపుడు ఆయుధములన్నింటి ప్రయోగించను. భగవత్ కరుణచే ప్రహ్లాదుడు తండ్రి కల్పించిన అన్ని ప్రమాదముల నుండి రక్షింపబడిన. అతడు అగ్నిలో త్రోయబడిను, వేడి నూనెలో పడవేయబడిన, శిఖరాగం నుండి దొర్లించబడను, ఏనుగు కాళ్ల క్రింద పడతోయబడను, విషము వసగబడను. చివరకు తండ్రియే స్వయంగా పుత్రుని సంహరింప ఖడ్గము చేపూను. అంతటా నరసింహస్వామి ప్రత్యక్షమై కుమారుని ఎదుటనే దుర్మార్గుని తండ్రిని వధించి వేసిన. అనగా భక్తుడైన వారిని ఎవ్వరును వధింపజాలరు. అదే విధముగా అర్జునుడు సైతము భీష్ముడు వంటి విరోధులు ఎంతటి ప్రమాదకరమైన ఆయుధము ప్రయోగించను శ్రీకృష్ణ భగవాన్ చే రక్షింపబడిన. చదవనండి. నెక్స్ట్ చదువుతారండి. సుబ్బలక్ష్మి మాత ఉన్నారండి. హరే కృష్ణ. ప్రభుజీ ఉన్నాను ప్రభుజీ. మీరు మధ్యలో ఆపండి. కర్ణుడు అలాగే ప్రభుజీ. కర్ణుడు పాండురాజుతో వివాహము కాక పూర్వము సూర్యదేవుని ద్వారా కర్ణుడు కుంతీదేవికి జన్మించెను. నిర్భయుడైన వీరునికి అసాధారణ చిహ్నములైన కరకంకణములు, కర్ణకుండలములతో పాటుగా అతడు జన్మించెను. తొలుత అతడు వసుసేనుడను నామముతో పిలువబడినను పెరిగి పెద్దవాడైన పిమ్మట ఇంద్రునికి సహజ కర కంకణములను కర్ణకుండములను బహూకరించుట వలన వైకర్తునిగా ప్రసిద్ధి చెందెను. కన్య అయిన కుంతీదేవికి జన్మించిన అతడు గంగాజలములలో విడువబడి అతిరథునికి లభించెను. అటు పిమ్మట అతిరథుడు అతని భార్య అయిన రాధాకర్ణుని తమ స్వంత పుత్రునిగా పెంచి పెద్ద చేసిరు. కర్ణుడు గొప్ప దానశీలతను ముఖ్యంగా బ్రాహ్మణుల ఎడ కలిగి ఉండను. బ్రాహ్మణులు కోరిన దానిని లేదనుట అతడు ఎరుగడు. అదే దాన ప్రవృత్తితో అతడు సహజ కరకంకణములను కుండలములను ఇంద్రునకు దానమిచ్చెను. కర్ణుని దానమునకు మిక్కిలి ముదమందిన ఇంద్రుడు బదులుగా అతనికి శక్తి అనేది గొప్ప ఆయుధమును కానుకగా నొసగను. చిన్ననాట అతడు ద్రోణుని చెంత విద్యార్థిగా నిండను. తొలినాటి నుండి కర్ణుడు మరియు అర్జునుని నడుమ కొంత శత్రుత్వము రగుల్కొని ఉండను. కర్ణునికి గల నిత్య శత్రుత్వమును పసిగట్టిన దుర్యోధనుడు సహచరుని మాదిరి అతనిని చేరదీసెను. ఆ సహచర్యమే కాలక్రమమున గొప్ప ఆత్మీయతగా మార్పు చెందెను. ద్రౌపది స్వయంవరమున అతడును ఉపస్థితిగా ఉండెను. ఆ స్వయంవరమున అతడు తన నైపుణ్యమును ప్రదర్శింప యత్నించగా అతడు శూద్రుడైన వడ్రంగి వాని పుత్రుడు కనుక పోటీ యందు పాల్గొనుటకు అర్హుడు కాడని ద్రౌపది సోదరుడు చాటెను. ఆ విధముగా స్వయంవరములో పాల్గొనుటకు తిరస్కరింపబడినను మత్స్యయంత్రము ఛేదించుటలో అర్జునుడు విజయం సాధించి ద్రౌపదితో కోలహారమును గ్రహించినప్పుడు అతడు ఇతర ఆశాభగ్న రాజులు ద్రౌపదిని గొనిపోవుటలో అర్జునునకు గొప్ప అవరోధము కల్పించిరి. ముఖ్యముగా కర్ణుడు అర్జునునితో తీవ్రముగా పోరాడెను. అయినప్పటికీ వారందరూ అర్జునునితో ఓడింపబడిరి. కర్ణునికి అర్జునునితో గల నిత్య వైరమును మిక్కిలి ముదమందిన దుర్యోధనుడు తనకు రాజ్యాధికారము సంప్రాప్తించగానే కర్ణుని అంగరాజుగా చేశాను. ద్రౌపదిని పొందెను అంగరాజుగా చేశాను. హరే కృష్ణ ప్రభు. నిర్మలా మాత ఉన్నారండి. ఆ కళ్యాణి మాతాజీ చదువుతారండి. చదువుతాను ప్రభుజీ. మీకు ఎక్కడ ప్రభుజీ?
645 645 ఏ 600 పేరు? కర్ణుని అంగరాజుగా చేశాను. తర్వాత చదవండి. ఫిఫ్త్ లైన్ మాతాజీ. బ్రాహ్మణులు కోరిన దాని లేదనుట అతడు ఎరుగడు. అదే దాన ప్రవృత్తితో అతడు సహజకార కంకణములను కుండములను నెక్స్ట్ ఇంద్రునికి పేజ్ దానమిస్తాడు. నెక్స్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజీలో 5th లైన్ అండి. అంటే 645 45 లో కర్ణుడు ద్రుపదునిపై దాడి చేయమని దుర్యోధనకు సలహా నొసగను. ద్రుపదుని ఓడించు ద్వారా అర్జుని ద్రౌపదిని కూడా బందీ చేయవచ్చునని అతడు భావించను. కానీ ద్రోణాచార్యుడు ఆ కుట్రను తెలిసి వారిని తీవ్రముగా నిందించక వారి యత్నము మానివేసరి. అర్జునితోటే కాక భీమసేనుతో కూడా కర్ణుడు పలుమార్లు జయింపబడెను. ఈనాటి బెంగాల్, ఒరిస్సా, మెద్రాసు ప్రాంతములకు అతడు అధిపతిగా నుండెను. ధర్మరాజు ఓసరించిన రాజసూయాజ్ఞములకు కర్ణుడు ఉత్సాహములో పాల్గొనెను. అంతేకాక శకుని ఏర్పాటుచే విరోధి సోదరుల నడుమ జూదము తటస్థించగా కర్ణుడు దాని యందు గొప్ప భాగము నొసగను. జూదములో ద్రౌపది పనముగా పెట్టినప్పుడు అతడి మిక్కిలి ముదమందెను. అది అతని పూర్వ ద్వేషమును సంతృప్తి పరచను. జూదములో ద్రౌపది వనముగా పెట్టినప్పుడు ఆ క్రీడా వార్తలను ప్రకటించలో గొప్ప ఉత్సాహము ప్రదర్శించను. ద్రౌపది వస్త్రములను పాండవుల వస్త్రములను తీసివేయమని దుశ్శాసని ఆజ్ఞాపించినది అతడే. పాండవులచే కోల్పోబడి కౌరులకు దాసినైన కారణముగా వేరొకని భర్తగా నించుకోమని కర్ణుడు ద్రౌపదితో పలికెను. పాండవులతో నిత్య శత్రుత్వం కలిగిన అతడు అవకాశము దొరికినంతనే దాన్ని సర్వ విధములుగా అణిచివేయి యత్నించను. కురుక్షేత్ర సమయమున రాబోగు ఫలితమును ఊహించిన అతడు కృష్ణుడు అర్జునకు రథసారథైన కారణముగా అర్జును రణమును జయించునని తన అభిప్రాయమును ప్రకటించను. భీష్ముని అభిప్రాయంతో అతడెన్నడూ ఏకీభవించలేదు. తన కార్య ప్రణాళిక యందు భీష్ముడు జోక్యము కలిగించుకొనచో తాను కేవలము 5 దినములలో పాండవులందరినీ నిహతులను చేయదునని అతడు గర్వంగా ప్రకటించేవాడు. కానీ భీష్ముడు మరణించినప్పుడు అతడు మిగుల భిన్నుడయ్యను. ఇంద్రదేవుని నుండి లభించిన శక్త ఆయుధముచే అతడు ఘటోత్కచుని సంహరించెను. కర్ణుని తనుడైన వృషసేనుడు అర్జునుచే చంపబడెను. పాండవ సైన్యము కర్ణుడు అధిక సంఖ్యలో నిహతులు చేసెను. చిట్ట చివరకు అర్జునితో అతను యుద్ధము తీవ్రంగా జరిగినను. ఆ యుద్ధములో అతడొక్కడే అర్జునుని కిరీటము నేల రాచగలిగాను. కానీ యుద్ధము జరిగడి సమయమున అతని రథచక్రము రణరంగపు బురదలో కూరుకొనగా రథమును లేవనెత్తుటకై అతడు కిందకి దిగెను. అంతటా అర్జునుడు అదుననుకొని అతడు ఆ విధముగా చేయదలిచి ప్రార్థించినను అతనిని సంహరించెను. భూరిశ్రవుడు నపుతుడు. భూరిశ్రవుడు కురువంశమునకు చెందిన సోమదత్తుని తనయుడు. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. సార్ ఉన్నారండి? సారు ఇంకా రాలేదండి. సరే. పద్మప్రియ మాతాజీ ఉన్నారండి? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాం ప్రభుజీ. భూరిశ్రవుడు అక్కడి నుంచి చదువు. ప్రభుజీ. భూరిశ్రవుడు సపతుడు. భూరిశ్రవుడు కురువంశమునకు చెందిన సోమదత్తుని తనయుడు. శల్యుడు అతని సోదరుడు. సోదరులిరువురు మరియు వారి తండ్రి ద్రౌపది స్వయంవరమున పాల్గొని ఉండిరి. భక్తుడైన అర్జునుని అద్భుతమైన శక్తి సామర్థ్యములను వారందరూ కొనియాడిరి. అంతటా పాండవులతో కలహమునకు కాని లేదా యుద్ధమునకు కాని దిగవద్దని భూరిశ్రవుడు ధృతరాష్ట్ర తనయులకు సలహా నొసగెను. భూరిశ్రవవాదులందరూ ధర్మరాజు వనర్చిన రాజసూయ యజ్ఞము నందును పాల్గొనిరి. అతడు రథ గజ తురగ పదాతి దళములు కలిగిన ఒక అక్షయుని సైన్యమును కలిగి ఉండెను. కురుక్షేత్ర రణమున ఆ సైన్యమంతయు దుర్యోధని పక్షమున నిలిచెను. యూదవతులలో ఒకనిగా అతడు భీమునిచే పరిగణించబడెను. కురుక్షేత్ర రణమున ముఖ్యముగా అతడు సాత్వికితో పోరు నలిపి అతని 10 మంది పుత్రులను సంహరించెను. తదుపరి అర్జునుడు భూరిశ్రవుని అస్తములను ఖండించగా సాత్యకి అతనిని సంహరించెను. మరణానంతరము భూరిశ్రవుడు విశ్వదేవుని యందు లీనమయ్యను. సుశర్మ త్రిగర్తుడు. సుశర్మ వృద్ధక్షేత్రుని తనయుడు.
త్రిగర్త దేశ రాజైన అతడును ద్రౌపది స్వయంవరం నందు ఉపస్థితుడై ఉండెను. దుర్యోధనుని స్నేహబంధములో ఒకడైన సుశర్మ మత్స్య దేశముపై దర్భంగా దాడి చేయమని దుర్యోధనికి ఉపదేశించెను. విరాట నగర గోగ్రహణ సమయమున అతడు విరాట మహారాజును బంధింపగలిగెను. విరాటుడు తదనంతరము భీమునితో విడుదల కాబడెను. కురుక్షేత్ర యుద్ధమున అతడును మిగిల విరోచితముగా పోరాడను. కాని అంత్యమున అర్జునిచే సంహరించబడెను. జయద్రథుడు సరే, హరే కృష్ణ ప్రభుజీ. రామలక్ష్మి మాతాజీ, రామ్ తులసి మాతాజీ, రామ్ తులసి మాతాజీ ఉన్నారండి? రామలక్ష్మి మాతాజీ, పి రామలక్ష్మి మాతాజీ, వరలక్ష్మి మాతాజీ ఉన్నారండి? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను. జయద్రథుడు వృద్ధక్షేత్రుని వేరొక తనయుడైన జయద్రథుడు సింధు దేశమునకు, నేటి పాకిస్తాన్ దేశము రాజు, అతని భార్య దుశ్శల, ద్రౌపది స్వయంవరంన జయద్రథుడును ఉపస్థితుడై ఉండును. ద్రౌపదిని చేపట్టవలనను తీవ్ర వాంఛ కలిగినను అతడు స్వయంవరమున అపజయము పొందెను. కానీ ఆ సమయం నుండి ద్రౌపదిని పొందడి అవకాశం కొరకై తపనతో మాత్రము వేచి ఉండెను. శల్య దేశమునందు వివాహము చేసుకొనుటకై చనున్నప్పుడు కామ్యవనమున ద్రౌపదిని మరలగాంచుట తటస్థించి ఆమె ఎడ మిగుల ఆకర్షితుడయ్యను. ఆ సమయమున పాండవులు మాయాజూదమున రాజ్యమును కోల్పోయి ద్రౌపదితో సహా వనవాసమున ఉండేది. అనుయాయులతో ఒకడైన కోటి శిష్యుని ద్వారా ద్రౌపదికి వర్తమానం పంపుటకు అది చక్కని అదనని అతడు భావించెను. ద్రౌపది అతని అభిప్రాయమును వెంటనే తీవ్రంగా నిరసించి వేసినను ఆమె సౌందర్యమునకు ముగ్ధుడైన జయద్రథుడు పదే పదే యత్నించెను. కానీ ద్రౌపది అతనిని ప్రతి మారును నిరాకరించెను. ఇక అంత్యంన అతడు బలవంతంగా ఆమెను రథముపై ఎత్తుకొని ప్రయత్నించగా ద్రౌపది అతనిని విరోచితంగా ఎదుర్కొనెను. జయద్రథుడు అంతటా నరికిన మానువలే నేలబడినను నిరుత్సాహపడక తిరిగి యత్నించి ద్రౌపదిని బలవంతంగా రథముపై కూర్చుంటబెట్టుకొనెను. జరిగిన సంఘటనను గాంచిన దౌమ్యుడు జయద్రథుని కార్యమును తీవ్రంగా గర్హించి అతని రథమును వెంబడించెను. దాత్రేయుకుని ద్వారా జరిగినదంతయు ధర్మరాజునకు తెలిసినంతనే పాండవులు జయద్రథుని సైన్యమును ఎదుర్కొని నిహితులను గావించిరి. చివరకు భీముడు జయద్రథుని బందీ చేసి చావగొట్టెను. అటు పిమ్మట పంచుశిఖలు పెట్టి ధర్మరాజునికి బానిసగా అతనిని రాజులందరికీ పరిచయం చేసెను. రాజుల సమక్షంన తాను ధర్మరాజు బానిసనని జయద్రథుడు అంగీకరించినట్లుగా భీమసేనుడు ఒత్తిడి చేసెను. చదువుతారా ప్రభుజీ? ఆపేయమంటారా? హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. రాజు శిరీష్ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. తదుపరి అదే స్థితిలో జయద్రథుడు ధర్మరాజు చెంతకు కొనిపోబడెను. కరుణా హృదయుడైన ధర్మజుడు అతనిని విడుదల కావించెను. ధర్మరాజునకు సామంతరాజుగా నగుటకు జయద్రథుడు అంగీకరించగా ద్రౌపదియు అతని విడుదలకు ఆమోదము తెలిపెను. అటు పిమ్మట అతడు తన రాజ్యమున కేకుటకు అనుగ్గా ఉసగబడెను. కాని ఆ విధముగా అవమానింపబడిన జయద్రథుడు హిమాలయము నందలి గంగోత్రిని చేరి శివుని ప్రీత్యర్థమై తీవ్ర తపము నాచరించెను. పాండవులందరినీ కనీసం ఒక మారు జయింపగలిగిన అవకాశమును అతడు వరముగా కోరెను. పిదప కురుక్షేత్రనము ప్రారంభమవుగా అతడు దుర్యోధనుని పక్షము వహించెను. తొలి రోజు యుద్ధమున అతడు ద్రుపదునితో, పిదప విరాటునితో, ఆ పిదప అభిమన్యునితో పోరు సలిపెను. 7 వీరులతో చుట్టుబడి అభిమన్యుడు నిర్దాక్ష్యముగా చంపబడినప్పుడు పాండవులు అతనికి సహాయము చేయుటకు తీవ్రముగా యత్నించిరి. కానీ శివుని వరప్రసాదముచే జయద్రథుడు వారందరినీ అత్యంత సమర్థతతో ఓడింపగలిగెను. ఆ సంగతి తెలిసిన అర్జునుడు జయద్రథుని సంహరించునని ప్రతిజ్ఞ చేయగా రణరంగమును వీడుటకు అతడు కౌరవుల అనుమతిని కోరెను.
కానీ అతడు ఆ విధముగా నొనరించుటకు వారు అంగీకరింపలేదు. పైగా వారు జయద్రథుడు అర్జునునితోనే యుద్ధమునకు తలబడినట్లు చేసిరి. జయద్రథుని శిరమును నేలరాల్చిన వాడు శీఘ్రమే మరణింపగలడనేది శివుడి వరమును యుద్ధ సమయమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు తెలియజేసెను. శామంత పంచక తీర్థ స్థానమున తపమాచరించేడి అతని తండ్రి ఒడిలో పడినట్లుగా జయద్రథుని క్షీరమును బాణములతో ఎరగొట్టుమని శ్రీకృష్ణుడు ఉపదేశించగా అర్జునుడు అట్లే కావించెను. ఖండింపబడిన క్షీరము తన ఒడిలో పడుటను గాంచి ఆశ్చర్యచకితుడై జయద్రథుని తండ్రి తత్తరపాటుతో దానిని వెంటనే నేలద్రోసెను. అంతటా తన శిరము 7 ముక్కలు కాగా తండ్రియు శీఘ్రమే మరణించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. శాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సౌఖ్యే వృత కుమతినాత్మద ఈశ్వరో మే యత్పాద పద్మమభవాయ భుజంతి భవ్యా మాం శ్రాంతవాహమరయోరదినో భువిష్టం న ప్రాహరణ్యదనుభావ నిరస్త చిత్త. దప్పిక కొన్న రథాశ్వములకు జలము నసకుట కొరకై నేను రథము నుండి క్రిందకు దిగినప్పుడు శ్రీకృష్ణుని కరుణ చేతనే నా శత్రువులు నన్ను సంహరించడి కార్యమును విస్మరించిరి. కుమతినైన కారణములనే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్చింపబడుచు సేవలయందు ఆ దేవదేవిని నేను నా రథసారథిగా నియోగించితిని. భాష్యము. నిరాకారవాదులకు భక్తులకు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే పూజా లక్ష్యమై ఉన్నాడు. నిరాకారవాదులు అతని సచ్చితానంద దివ్యదేహము నుండి బయల్వెడలు బ్రహ్మజ్యోతిని లక్ష్యంగా భావింపగా భక్తులు అతనిని పూర్ణ పురుషోత్తముగా అర్చింతురు. నిరాకారవాదుల కన్నను అల్పజ్ఞులు శ్రీకృష్ణుని ఒకానొక చారిత్రాత్మక పురుషునిగా భావింతురు. ఏది ఏమైనను తన ప్రత్యేకమైన దివ్య లీలల ద్వారా సరుకులను ఆకర్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రియందు అవతరించెను. ఆ విధముగా అతడు ప్రభువుగా, స్నేహితునిగా, పుత్రునిగా, ప్రేమికునిగా తన పాత్రను దివ్యముగా పోషించును. అర్జునునితో ఆ దేవదేవుని దివ్య సంబంధము స్నేహితమునకు సంబంధించినది. తత్కారణముననే తల్లిదండ్రులతో, ప్రియురాండ్రతో, పత్నులతో వర్తించిన రీతి ఆ దేవదేవుడు తన పాత్ర పోషణను చక్కగా నిర్వర్తించెను. అటువంటి ఆధ్యాత్మిక సంబంధములో వ్యవహరించినప్పుడు భగవానుని అంతరంగ శక్తి కారణమున భక్తుడు కొన్ని మార్లు తన స్నేహితుడు లేదా పుత్రుడు భగవానుడనే విషయమును మర్చుచుండును. భగవానుని కర్మలచే కొన్ని మార్లు మోహితుడైనప్పటికీ భక్తుడు ఆ రీతికినే వర్తించుచుండును. శ్రీకృష్ణ భగవానుని అంతర్ధానము పిమ్మట అర్జునుడు తన మిత్రుని గూర్చి తలపోయిచున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున అర్జునుడు వనరించిన దోషము గాని లేక భగవానుని అతడు చిన్న చూపు చూచుట కానీ జరగలేదు. అర్జునుని వంటి శుద్ధ భక్తులు ఎడ చూపు శ్రీకృష్ణ భగవాను దివ్య వ్యవహారము పట్ల బుద్ధిమంతులైన జనులు మిగుల ఆకర్షితులవుతారు. చదవమంటారా ప్రభు? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నీలిమా మాతాజీ ఉన్నారండి? నీలిమా మాతాజీ, లలిత మాతాజీ, నీలిమా. హరే కృష్ణ ప్రభుజీ. నీలిమా మాతాజీ చదువు. యుద్ధరంగంన మంచినీటి కొరత అనున్నది తెలిసిన విషయమే. అచట మంచినీరు అతి స్వల్పంగా లభించును. రణరంగంన తీవ్రమైన పరిశ్రమ కారణంగా జంతువులకు, మానవులకు దప్పిక నివారణకై జలము అత్యంత అవసరం. ముఖ్యంగా గాయపడిన సైనికులు, సేనాధిపతులు మరణ సమయంన అధికంగా దాహంనకు గురయాగుదురు. కొన్ని మార్లు కేవలం నీటి లేమి కారణంగానే వీరులు అనవసరంగా మరణింపవలసి వచ్చుచుండును. కానీ భూమికి రంధ్రం చేయుట ద్వారా పుష్కలంగా నీరు లభించిన కారణంన కురుక్షేత్ర రణరంగం నందున నీటి కొరత కలగలేదు. భగవత్ కరుణచే భూమిపై ఎచట రంధ్రం వేసినను జలము సులభంగా లభించెను. భూమికి రంధ్రం చేయుట అనేది సిద్ధాంతం పైననే నీటి నవయుగ విధానం పని చేయుచున్నను. కోరిన చోటెల్లా శీఘ్రంగా భూమిని తొలుచుట నేటి ఇంజనీర్లకు ఇంకనూ సాధ్యం కాకున్నది. కానీ అర్జునుని వంటి సేనా నాయకులు అశ్వముల కొరకు కూడా వాడి అయిన బాణములతో భూపొరలను ఛేదించి భూగర్భంన గల జలమును కొని తెచ్చినట్లుగా పాండవుల కాలం నాటి చరిత్ర ద్వారా మనకు తెలియవచ్చుచున్నది. అట్టి ఎడల మానవుల అవసరంన గూర్చి వేరుగా తెలపనవసరం లేదు. కానీ అట్టి విధానం నేటికి
ఆధునిక శాస్త్రజ్ఞులకు తెలియని విషయమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. లలితమ్మ ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు. 18-19 చదవమంటారా ప్రభు? చిన్నవి. 18-19 చదువు. హరే కృష్ణ ప్రభు. నర్మాణ్యుదార రుచిరస్మిత శోభితాని ఏ పార్దహేర్జున సఖే కురు నందనేతి సంజల్పితాని నరదేవ హృది స్పృశాని స్మర్తుర్లుఠంతి హృదయం మమ మాధవస్య. ఓ రాజా, అతని పరిహాస వాక్యములు, నిష్కపట వచనములు నిక్కముగా మనోహరములు మరియు సుందరహాస శోభితములు అయి ఉండెను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అనుచు అతను నన్ను సంబోధించెడివాడు. అట్టి ఆప్యాయతను గుర్తు చేసుకొనుచు నేను కలత చెందిన వాడనగుచున్నాను. 19వ శ్లోకం. శయ్యాసనాటన వికస్థన భోజనాది శైక్యాద్యయస్య ఋతవానితి విప్రలబ్ధః సఖ్యుః సకేవ పితృవర్తనయస్య సర్వం సహే మహాన్మహితాయ కుమతే రఘుమ్మే. సాధారణముగా మేమిరువురము కలిసియే జీవించుచు, నిద్రించుచు, కూర్చొనుచు, విహరించుచుండెడి వారము. వీరోచిత కార్యములందు స్వీయ ఘనతను చాటుకొనున్నప్పుడు ఏదేని తప్పు జరిగినచో నేను అతనితో, ఓ మిత్రమా, నీవు మిక్కిలి సత్యసంధుడవు సుమా అని వ్యంగ్యముగా పలికెడు వాడను. విలువను కించపరిచిన అట్టి సమయమునందును పరమాత్ముడైనందున ఆ దేవదేవుడు మిత్రుని దోషమును మిత్రుడు లేదా కుమారుని దోషమును తండ్రి సహించడి రీతిలో ఆ పలుకులనన్నింటినీ సహించడివాడు. భాష్యం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వసంపూర్ణుడైన కారణమున మిత్రునిగా, పుత్రునిగా లేదా ప్రేమికునిగా అతడు భక్తులతో కావించడి దివ్యలీలల యందు ఎటువంటి లోటు ఉండబోదు. గొప్ప పండితులు, ధర్మవేత్తలు లాంఛనాప్రాయముగా పలికెడి వేదమంత్రముల కన్నను స్నేహితులు, తల్లిదండ్రులు, ప్రియురాండ్రు పలికెడి నిష్ఠూర వచనములను అతడు మిక్కిలి ప్రియముతో ఆస్వాదించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. రాధాలీల మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. రూపాన్ ప్రభుజీ, నేను చెప్పొచ్చా ప్రభుజీ? నేను మళ్ళా థెరపీకి వెళ్ళాలి. ఓకే, చదువు. హరే కృష్ణ. నెంబర్ 20. ఓ రాజా, ప్రియసకుడును సుహృత్తను పూర్ణ పురుషోత్తముడును అగు శ్రీకృష్ణుని నుండి నేనిప్పుడు దూరమైతిని. తత్కారణముగా నా హృదయము శూన్యముగా గోచరించుచున్నది. ఆ దేవదేవుని ప్రశ్నలకు రక్షణము నొసగునప్పుడు అతని అభావ కారణమున నేను నీచులైన కొందరు గోపులచే ఓడించబడితిని. భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. నీచులైన గోపులచే అర్జునుడు జయింపబడుట ఎట్లు సాధ్యమయ్యను మరియు అర్జునుడి రక్షణలోనున్న శ్రీకృష్ణ పత్నులను ఆ గోపులు ఎట్లు తాకగలిగిరనేటి విషయము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు విష్ణు పురాణము, బ్రహ్మ పురాణములను పరిశోధించుట ద్వారా జరిగిన విపరీతమునకు వివరణను గూర్చగలిగిరి. ఆ పురాణములలో ఇట్లు తెలుపబడినది. ఒకమారు స్వర్గమునందలి దేవతా స్త్రీలు తమ సేవల ద్వారా అష్టావక్రమునిని సంతృప్తి పరిచి దేవదేవుని భర్తగా పొందగలుగునట్లు అతని ద్వారా వరమును పొందిరి. అష్టావక్రముని దేహము 7 చోట్ల వంకరలు తిరిగి ఉండేది. ఆ కారణమున అతడు ఒక వింత పద్ధతిలో వక్రముగా చరించడి వాడు. అతని నడకను గాంచి దేవతా పుత్రికలు నవ్వును ఆపుకోలేకపోయిరి. వారి ఎడ వృద్ధుడైన ముని భగవానుని భర్తగా పొందినప్పటికీ నీచులచే చెరపబడుదురని వారిని శపించెను. కాని ఆ కన్యలందరూ మునిని పలు విధములైన సేవలతో తిరిగి సంతృప్తి పరచగా నీచులచే చెరపబడినను మరల వారు తమ భర్తను పొందగలిగిరని అతడు ఆశీర్వదించెను. కనుకనే మహాముని వాక్యమును నిలబెట్టటకు శ్రీకృష్ణుడే స్వయముగా తన భార్యలను అర్జునుని రక్షణము నుండి హరించెను. లేని ఎడల నీచులైన వారు తమను
తాకినంతనే వారందరూ అచట నుండి అదృశ్యమయ్యడి వారు. శ్రీకృష్ణునికి పత్నులు కాగోరిన కొందరు గోపికలు తమ కోరిక ఈడేరిన పిమ్మట వారి వారి నిజస్థానములకు తిరిగి చేరిరి. తాను అంతర్ధానము చెందిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు పరివారమునంతటిని స్వధామమునకు చేర్చ తలచినందున వారందరూ వివిధ పరిస్థితులలో వెనుకకు రప్పించబడిరి. హరే కృష్ణ. సదపండి. థ్యాంక్ యూ మాతాజీ. రాధాలీల మాతాజీ ఉన్నారు? లేదు ప్రభుజీ. రేవతి మాతాజీ ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 21వ శ్లోకం. తద్వైదనుస్త ఇషవా సరదో హయాస్తే సోహం హృదీనుపతయో యత ఆంతమంతి సర్వం క్షణేన తదభూత సదీసరిక్తం భస్మన్ హుతం కుహకరాత మివోక్త మూష్యాం. అదే గాంధీవ ధనుసును, అవే అస్త్రములను, అవే అశ్వములను పూంచబడిన అదే రథమును నేను కలిగి ఉంటిని. రాజులందరూ ప్రణతలు అర్పించిన అదే అర్జునునిగా నేను వాటిని ఉపయోగించి తిని. కాని శ్రీకృష్ణుడు లేని కారణమున బూడిద యందు అర్పించిన హవిస్సు వలె, మంత్రము దండముచే సృష్టించబడిన ధనము వలె, లేక ఊసర క్షేత్రమునందు నాటిన బీజముల వలె క్షణమాత్ర కాలమున అవన్నీయును వ్యర్థములైపోయినవి. భాష్యము. 1-2 సార్లు పూర్వమే మనము చర్చించినట్లు అరువు తెచ్చుకున్న సంపదతో మనుజుడు ఎన్నడును గర్వింపరాదు. శక్తి సామర్థ్యములన్నీయును పరమూలమైన శ్రీకృష్ణుని నుండియే లభించుచున్నవి. అతడు కోరినంత కాలము అవి పని చేయుచు వెనుకకు లాగుకొనినంతనే అచేతనములగును. విద్యుత్ శక్తులన్నీయును విద్యుత్ కేంద్రము నుండి గ్రహింపబడుచుండెను. కానీ విద్యుత్ కేంద్రము విద్యుత్ శక్తి సరఫరా నిలిపివేసినంతటే విద్యుత్ దీపము లాదివి పనికిరానివిగా మారును. భగవానుని సంకల్పముచే అటువంటి శక్తులు ఉత్పత్తి లేదా నాశము క్షణమాత్రము జరగగలదు. భగవత్ కరుణ లేనటువంటి భౌతిక నాగరికత కేవలము బాలుని అటువంటిదే. తల్లిదండ్రులు అనుమతించినంత కాలము బాలుడు ఆటలు ఆడగలిగినను వారు నిరోధించినంతనే అతడు ఆటను నిలిపివేయవలసి వచ్చును. అనగా మానవ నాగరికత మరియు కర్మలన్నీయు శ్రీకృష్ణ భగవానుని దివ్య కరుణతోనే ముడిపడి ఉండవలెను. అటువంటి ఆశీర్వాదము లేనిదే నాగరికత యొక్క పురోగతి కేవలము శవాలంకారమే కాగలదు. మృతప్రాయమైన మానవ నాగరికత దాని కర్మలు బూడిద యందు హవిస్సు నర్పించుట, మంత్రదండముతో ధనమును కూడబెట్టుట, ఊసర క్షేత్రములో విత్తనములు చల్లుట వంటి కార్యములను ఈ శ్లోకములో తెలుపబడినది. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం కూడా చదివాను. చదువుతాను రోజు. 22-23. రాజం స్వయాను పుష్టానాం సుహృదాం నః సుహృత్పురే విప్రసాప విమూఢానాం నిఘ్నతాముష్టి బిర్మిదః వారుణిం మదిరాం పిత్వా మదోన్మతిద చేతసాం అజనతామివాన్యోన్యం చతుర్పంచావశేషితాః. ఓ రాజా, ద్వారకా యందలి బంధువులు స్నేహితులను గూర్చి నీవు నన్ను అడిగితివి. వారందరూ బ్రాహ్మణ శాపమునకు గురి అయిరని నేను తెలియజేయుచున్నాను. తత్ఫలితముగా వారందరూని వారిని సురచే మత్తెక్కిన వారై ఒకరినొకరు గుర్తించకుండా దండములతో తమలో తాము పోరు సలిపి 4-5 మినహా సర్వులు మరణించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శిరీష మాతాజీ ఇందాక శిరీష మాతాజీ పార్వతీ మాత చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను పార్వతీ మాతాజీ. చదువుతాను ప్రభుజీ. 24వ శ్లోకం. ప్రాణేనైతద్భగవతి ఈశ్వరస్య విచేష్టితం విధో నిఘ్నంతి భూతాని భావయంతి చ యన్విదః. వాస్తవమునకు దీనంతటికీ భగవాన్ దివ్య సంకల్పమే కారణమై ఉన్నది. దాని కారణముననే జనులు కొన్ని మార్లు ఒకరినొకరు చంపుకొనుట లేదా ఒకరినొకరు రక్షించుకొనుట జరుగుచుండును. భాష్యము. మనుష్య వర్ణనాం శాస్త్రమునకు చెందిన ప్రవీణులను అనుసరించి జీవన సంఘర్షణ మరియు సమర్థత కలిగిన
కలిగిన దానికే మనుగడ అనున్నది ప్రకృతి నియమములు. కానీ ప్రకృతి నియమము వెనక శ్రీకృష్ణ భగవానుని దివ్య నిర్దేశం ఒకటి ఉన్నదని వారు ఎరుగుజాలరు. ప్రకృతి నియమము శ్రీకృష్ణ నిర్దేశముతోనే నిర్వహింపబడినని భగవద్గీత యందు ధృవపరచబడినది. కనుకనే ప్రపంచమునందు ఎప్పుడైనా ప్రశాంతత నెలకొని ఉన్నచో అది శ్రీకృష్ణ భగవాను సంకల్పముచే అని సంకల్పమునని అని తెలుసుకొనవలెను. అదే విధముగా ప్రపంచమునందు ఎప్పుడైనా ఉత్పాతము కలిగినచో అది అతని దివ్య సంకల్ప కారణమునకే జరుగునట్టిది. అనగా అతని సంకల్పం లేనిచే గడ్డిపోచేయనను కదలబోదు. కనుకనే భగవాన్ నిర్దేశములైన నియమములు ఉల్లంఘింపబడినప్పుడు మనుజుల నడుమ దేశముల నడుమ యుద్ధములు చెలరేగుచుండును. తత్కారణమున సమస్తమును భగవన్ నియమమునకు అనుగుణముగా మార్చుకొనుటయే శాంతికి ఖచ్చితమైన మార్గమై ఉన్నది. మనమేది గాంచినను, ఏది భుజించినను, ఏ యజ్ఞమును ఆచరించినను, దేనిని దానమొసగినను అని అవన్నీయును శ్రీకృష్ణుని ప్రీత్యర్థము వనరించుటే అట్టి నిర్దేశము నియమమై ఉన్నది. అనగా ఆ దేవదేవుని సంకల్పమునకు నిరుద్యముగా దేనిని వనరించుట గాని, భుజించుట గాని, యజ్ఞముగా నిర్వహించుట గాని, దానమొసగుట గాని చేయరాదు. పరాక్రమమును కలిగి ఉండుటలో ముఖ్య లాభం స్వేచ్ఛను కలిగి ఉండుటయే. కానీ శ్రీకృష్ణుని ప్రేమ గుర్చడి కార్యములు అతనికి అప్రియమైన కార్యముల నడుమ భేదమును గుర్తించుటకు ప్రతి ఒక్కరూ నేర్వవలెను. ఆ విధముగా దేవదేవుని ప్రియాప్రియములపై ఆధారపడియే కర్మ యొక్క గుణము నిర్ధారింపబడును. దీనిలో స్వంత అభిప్రాయమునకు ఏమాత్రము తావులేదు. కనుక మనము సదా భగవత్ ప్రీతితోనే నిర్దేశితులము కావలసి ఉన్నది. అటువంటి కర్మయే యోగ కర్మసు కౌశలం అనబడును. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణునితో ముడిపడి ఉన్న కర్మల నిర్వహణమని భావన. ఏదేని ఒక కర్మను పూర్ణముగా వనర్చు విధానం అదియే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంత మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 25-26 శ్లోకము. జలౌకసాం జలే యద్వత్ మహంతో అదంచనీయసః దుర్బలాన్ బలినో రాజన్ మహంతో బలినో మితః ఏవం బలిష్టర్యదుభిర్ మహద్భిరితరాన్ విభు యదుభిరన్యోన్యం భూభారాన్ సంజహారః. ఓ రాజా, సముద్రమునందు శక్తివంతములైన పెద్ద జలచరములు, సామాన్యములు మరియు దుర్బలములైన జలచరములను మింగివేయు రీతి భూభారమును తొలగించడి నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు శక్తిమంతులైన యాదవులు, దుర్బలురు అగు యాదవులను, ఘనులైన యాదవులు, అల్పులను సంహరించినట్లుగా చేసెను. భాష్యము. భౌతిక జగమునందు జీవన సంఘర్షణ మరియు సమర్థత కలిగిన దానికే మనుగడ ఎనునవి నియమములై ఉన్నవి. భౌతిక వనరులపై ఆధిపత్యమును ప్రతి ఒక్కరును కోరియున్నందున ఈ భౌతిక జగములో బద్ధజీవుల యందు తారతమ్యము గోచరించుటయే అందులకు కారణము. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని భావనయే బద్ధ జీవితమునకు మూల కారణమై ఉన్నది. అటువంటి అనుకరణ ప్రభువులకు సౌకర్యమును కల్పించుటకే శ్రీకృష్ణ భగవాను మాయా శక్తి ప్రతి జీవజాతి యందును శక్తివంతములు, దుర్బలములు అను వాటిని సృష్టించి బద్ధజీవుల నడుమ భేదమును కలుగజేసినది. ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలెనను స్వభావము మరియు విశ్వ సృష్టి అనునవి సహజముగానే తారతమ్యమును సృష్టించినందున జీవన సంఘర్షణమను నియమము ఏర్పడినది. కానీ ఆధ్యాత్మిక జగమునందు తారతమ్యము గాని జీవన సంఘర్షణము గాని లేవు. ప్రతి వారును నిత్యులైన కారణమున అచట జీవన సంఘర్షణం అనునదే లేదు. అంతేకాక ప్రతి వారును భగవానుని సేవింపవలెనని కోరియుందురు కనుక తారతమ్యము కూడా అచట గోచరించదు. భోక్తలు కాగోరి భగవానుని అనుకరించుటయు ఎవ్వరునూ కావింపరు. జీవులతో సహా సమస్తమునకు సృష్టికర్త అయిన కారణమున శ్రీకృష్ణ భగవానుడే వాస్తవమునకు స్థితిని కలిగి ఉన్న ప్రతి దానికిని యజమాని, భోక్తయే ఉన్నాడు. కానీ భౌతిక జగమునందు మాయా ప్రభావముచే భగవానునితో గల ఈ నిత్య సంబంధము విస్మృతికి గురి అయి జీవుడు జీవన సంఘర్షణ మరియు సమర్థత కలిగిన దానికే మనుగడ ఎనడి నియమములచే బద్ధుడగుచున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. లావణ్య మాతాజీ ఉన్నారమ్మా.
జలజా మాతాజీ, కుమారి మాతాజీ ఉన్నారమ్మా? హరికుమారి గారు, హరికుమారి మాతాజీ ఉన్నారమ్మా? ప్రభుజీ నేను చదవచ్చా? కుమారి మాతాజీ అండి. చదవండి 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 చదవండి. మీరు అంటే ఇది పెద్ద 27 ఇది పెద్దది ఉన్నది, మధ్యలో ఆపాలి. అలాగే ప్రభుజీ. సమస్త దేశకాల పరిస్థితులు యందును తప్పించు హృదయమునకు ఉపశమనమును కలిగించు ఉపదేశములను కలిగి ఉన్న కారణమున ఆ దేవదేవుడు అనగా గోవిందుడు నాకు ఒసగిన ఆదేశములు ఎడ నేనిప్పుడు ఆకర్షితుడనై ఉన్నాను. భాష్యము. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానునిచే వసకబడిన గీతోపదేశ విషయములను అర్జునుడు ఇచ్చట ప్రస్తావించుచున్నాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఒసగిన గీతోపదేశములు కేవలము అర్జునుని లాభము కోరకే కాక సమస్త దేశ కాలములకు సంబంధించినవై ఉన్నవి. దేవదేవునిచే పలకబడిన కారణమున గీతోపదేశము వేద జ్ఞాన సారమై ఉన్నది. ఉపనిషత్తులు, పురాణములు, వేదాంత సూత్రములు వంటి అనంత వాగ్మయమును అధ్యయనము చేయుటకు సరిపడు సమయము లేనటువంటి వారి కొరకే శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా దానిని వసిగి ఉండెను. స్త్రీలు, శూద్రులు, ద్విజ బంధువులు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, ఉన్నత స్థాయి వైశ్యులలో వంశ పరంపరకు తగనట్టి వారు వంటి అల్పజ్ఞుల కొరకే ప్రత్యేకముగా రచించబడిన మహాభారత కావ్యమునందు ఆ భగవద్గీత నిక్షిప్తము చేయబడినది. కురుక్షేత్ర రణరంగమున అర్జునుని హృదయమునందు ఉత్పన్నమైన సమస్య గీతోపదేశము ద్వారా పరిష్కరించబడినది. శ్రీకృష్ణ భగవానుడు మధ్యలోక వాసులకు కనుమరుగు అయిన పిమ్మట అర్జునుడు తన శక్తి సామర్థ్యములు యశస్సు సంపూర్ణముగా నశించినప్పుడు తిరిగి ఆ ఘనమైన గీతోపదేశములను స్మరణము గావించు కోరుచున్నాడు. పలు విధములైన మనోక్లేశముల నుండియే కాక ఏదియో ఒక గడ్డు పరిస్థితిలో మనుజుని కలతకు గురి చేసిన సమస్త బంధముల నుండి బయటపడుటకు అనగా అన్ని క్లిష్ట పరిస్థితుల యందును భగవద్గీత అనుసరణీయమైనదని సర్వులకు తెలియచేయుటకే అర్జునుడు ఆ రీతిగా స్మరించకోరినాడు. తాను భౌతిక సృష్టికి గోచరించకుండా అదృశ్యుడైనను తన నుండి సర్వులు ఉపదేశములను గ్రహించు రీతిగా శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశములను ఇచ్చటనే వదిలివేసినాడు. భౌతికేంద్రియముల ద్వారా శ్రీకృష్ణుని ఎరుగగలుగుట సాధ్యము కాని విషయము అయినప్పటికీ ఆ దేవదేవుడు తన అచింత్య శక్తి ద్వారా బద్ధదేవుని ఇంద్రియ భావనకు అందునట్లుగా తగిన విధమున అవతరించుచుండెను. ఆ కార్యమును అతడు తన వేరొక శక్తి రూపమైన ప్రకృతి ద్వారా నిర్వహించుచుండును. ఆ కారణము చేత భగవద్గీత గాని లేక ఏ ఇతర భగవత్ శాస్త్ర శబ్ద స్వరూపము గాని శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమే అయి ఉన్నది. భగవానుని శబ్ద రూపమునకు సాక్షాత్ భగవానునకు ఏ మాత్రము భేదము లేదు. స్వయముగా శ్రీకృష్ణ భగవానుని సమక్షమున అర్జునుడు పొందగలిగిన లాభమునే ఎవరైనా భగవద్గీత ద్వారా పొందగలరు. భవబంధముల నుండి హరికృష్ణ ప్రభుజీ. అనితా మాతాజీ ఇంకో ఉన్నారండి, తొండెపు అనిత. అది స్టార్టింగ్కి వెళ్ళిపోదాం మాతాజీ. చదువుతారండి? చదువుతానమ్మా. హరే కృష్ణ. భవబంధముల నుండి ముక్తిని అభిలషించడి శ్రద్ధావంతుడైన మనుజుడు భగవద్గీత ద్వారా సులభముగా లాభములు పొందవచ్చును. ఈ ఉద్దేశముతోనే అర్జునునకు అవసరము ఉన్నట్లుగా శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశము కావించినాడు. అట్టి భగవద్గీత యందు భగవానుడు, జీవుడు, ప్రకృతి, దేశ కాలములు, కర్మ అనడి 5 అంశములకు సంబంధించిన జ్ఞానము విశదీకరింపబడినది. ఈ 5 దేవదేవుడైన శ్రీకృష్ణుడు మరియు జీవుడు ఇరువురును గుణరీతిని ఏకత్వమును కలిగి ఉన్నారు. వారిరువురి నడుమ గల భేదము పూర్ణము అంశల నడుమ గల భేదముగా వివరింపబడినది.
వివిధ గుణములను ప్రదర్శించడి ప్రకృతి జడ పదార్థము కాగా, నిత్యమైన కాలము మరియు అనంతమైన ఆకాశము భౌతిక ప్రకృతికి పరముగా స్థితిని కలిగి ఉన్నవి. వివిధ స్వభావములకు చెందిన జీవుని కర్మలు అతనిని ప్రకృతి యందు బంధించుటయో లేదా ప్రకృతికి పరముగా ముక్తిని కలిగించుటయో చేయగలవు. ఈ విషయములన్నీయును భగవద్గీత యందు సంక్షిప్తముగా వివరింపబడి జీవుని మరింత జ్ఞానాభివృద్ధికై తదుపరి శ్రీమద్ భాగవతమునందు విపులీకరింపబడినవి. గీత యందు చర్చింపబడిన 5 అంశములలో దేవదేవుడు, జీవుడు, ప్రకృతి, దేశ కాలములనేది 4 అంశములు నిత్యములై ఉన్నవి. కానీ వీటిలోని జీవుడు, ప్రకృతి, దేశ కాలములనేది అంశములు మాత్రము దేవదేవుడును, పూర్ణుడును, సర్వస్వతంత్రుడును అగు శ్రీకృష్ణుని నిర్దేశములో నిలుచున్నట్టువై ఉన్నవి. అనగా శ్రీకృష్ణ భగవానుడే పరమ నియామకుడై ఉన్నాడు. జీవుని భౌతిక కర్మలు అనాది అయినను వాటిని ఆధ్యాత్మిక గుణములలోనికి మార్చి సరిచేయవచ్చును. అంతటా కర్మఫలములు నశించగలవు. చైతన్యవంతులైన కారణమున భగవానుడు, జీవుడు ఇరువురును అభిజ్ఞులను మరియు స్వరూపానుభూతి కలిగిన వారును అయినప్పటికీ మహత్తత్వముగా పిలువబడి ప్రకృతి ప్రభావమున జీవుడు తనను తాను భగవానునికి అన్యుడనని భావించును. అటువంటి అర్థరహిత భావమును రూపుమాపి భౌతిక తాదాత్మ్య భ్రాంతి నుండి జీవునికి ముక్తిని కలిగించడి లక్ష్యము వైపునకే సమస్త వేద జ్ఞానము కేంద్రీకరింపబడి ఉన్నది. ఆ విధముగా జ్ఞాన వైరాగ్యముల ద్వారా అట్టి భ్రాంతి తొలగగానే జీవులు బాధ్యతాయుతులైన కర్తలను, భోక్తలను కాగలరు. భగవానుని అందలి భోగభావనము సత్యమైనది కాగా, జీవుని అందలి అటువంటి భావనము కేవలము ఆపేక్షాయుతమైన కోరిక మాత్రమే. ఈ విధమైన చైతన్య వ్యత్యాసమే భగవానుడు, జీవుల నడుమ గల భేదమై ఉన్నది. లేని ఎడల వారిరువురి నడుమ భేదము ఏమాత్రము లేదు. కనుకనే జీవుడు భగవానునితో ఏకకాలమున సమానుడును, భిన్నుడును అయి ఉన్నాడు. భగవద్గీత యొక్క ఉపదేశం అంతయు ఈ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మేడం. భారతీమాత ఉన్నారండి? భారతీమాతాజీ ఉన్నారమ్మా? లేనట్టున్నారు, ఎక్కడ అలిపిల్లేరు. సుధా మాతాజీ చదువుతారండి? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. భగవద్గీత యందు భగవానుడు, జీవుడు ఇరువురును సనాతనులుగా అంటే నిత్యులుగా వర్ణింపబడినారు. అంతేగాక భౌతిక ఆకాశమునకు వరముగానున్న భగవద్ధామము కూడా సనాతనముగా వర్ణింపబడినది. అటువంటి సనాతన ధామమునకు సనాతనుడైన జీవుడు ఆహ్వానింపబడి ఉన్నాడు. అతడు ఆ విధముగా భగవద్ధామమును చేరుటకు సహాయభూతమగు విధానమే సనాతన ధర్మముగా పిలువబడుచున్నది. అట్టి భగవద్ధామమునందు ఆత్మ యొక్క ముక్త కర్మలు ప్రదర్శితమగుచుండును. కాని భౌతిక దాదత్యము నుండి బయటపడనేది ఎవ్వరును నిత్య ధామమును చేరజాలరు. కనుక అటువంటి పూర్ణత్వ స్థితిని ఏ విధముగా సాధించవచ్చుననడి ఉపాయమును భగవద్గీత మనకు అందించుచున్నది. ఆ విధముగా భౌతిక దాతాత్మ్యము అనేది భ్రమ నుండి బయటపడే విధానమే కామ్యకర్మ, జ్ఞానము, భక్తియుత సేవలుగా ఆధ్యాత్మిక అనుభవము వరకు వివిధ స్థాయిలలో పిలువబడును. అటువంటి ఆధ్యాత్మిక అనుభవము ఈ అంశములన్నిటినీ శ్రీకృష్ణ భగవానుని సంబంధములో వనరించినప్పుడే సాధ్యము కాగలదు. వేది నిర్దేశితములైన మానవుని విద్యుక్తర్మములు బద్ధజీవుని మలిన మనస్సును పవిత్రము గావించి అతనిని జ్ఞానస్థాయికి గొని రాగలవు. అటువంటి శుద్ధమైన జ్ఞానస్థితి శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవకు చక్కని ఆధారం కాగలదు. జీవిత సమస్యలకు పరిష్కారమును శోధించుటయందే నియుక్తుడై ఉన్నంత కాలము మానవుడు జ్ఞానమునందు చరించువానిగా భావింపబడును. కాని జీవిత నిజ పరిష్కారమును అనుభవమును బడసినంతటా
మనుజుడు భక్తియుత సేవయందు నియుక్తుడు కాగలడు. ఆత్మను భౌతికాంశముల నుండి వేరు చేయుచు జీవిత సమస్యలను చర్చించుటతో భగవద్గీత ఆరంభమవుచున్నది. అన్ని పరిస్థితుల యందును ఆత్మ అవినాశి అనియు బాహ్య తొడుగుల వంటి మనోదేహములు దుఃఖపూర్ణమైనటువంటి మరొక జీవనమును పొందుటకై మార్పు చెందుచుండుననియు అది హేతుబద్ధముగా నిరూపించి ఉన్నది. అనగా సర్వ విధములైన దుఃఖములను పరిసమాప్తి చేయుటకే భగవద్గీత నిర్దేశింపబడి ఉన్నది. తత్కారణముననే అర్జునుడు కురుక్షేత్ర రణ సమయమున తనకు వసగబడిన ఈ మహజ్ఞానమును ఆశ్రయించుచున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారు, చదువుతారండి. హరే కృష్ణ ప్రభు. చదువుతానండి. 28-29 రెండు చదివారు. సూత ఉవాచ ఏవం చింతయతో జిష్ణోః కృష్ణ పాద సరోరుహం సౌహార్దేనాతి గాఢేన శాంతాసీద్విమలామతిః. సూత గోస్వామి పలికెను, అత్యంత సన్నిహిత స్నేహంతో శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశముల స్మరణమునందు ఆ విధమున గాఢముగా లీనమై ఆ దేవదేవుని చరణ కమలములనే ధ్యానించుచు అర్జునుని మనస్సు ప్రశాంతత చెంది సర్వ భౌతిక కల్మషముల నుండి దూరమయ్యను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైన కారణమున అతడిని గూర్చి తీవ్ర ధ్యానము యోగ సమాధితో సమానమై ఉన్నది. అతడు తన నామము, రూపము, గుణము, లీలలు, పరివారము, ప్రత్యేక కర్మలకు అభిన్నుడు. కురుక్షేత్ర రణరంగమున తనకు శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశములను అర్జునుడు తిరిగి ధ్యానింప మొదలెడినాడు. కేవలము ఆ ఉపదేశములే అతని మనసునందలి భౌతిక కల్మషమును తొలగించి వేయనారంభించినవి. శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు. సూర్యోదయమనగా శీఘ్రమే అంధకారం నశించుట అని భావమైనట్లు భక్తుని మనస్సునందు శ్రీకృష్ణుని సాక్షాత్కారము ఘోరమైన భౌతిక ప్రభావములను శీఘ్రమే తరిమివేయగలదు. కనుకనే భౌతిక జగత్తు సంపర్కము నుండి రక్షణము కొరకై శ్రీకృష్ణుని నామస్మరణమును నిరంతరము కావించవలెనని శ్రీ చైతన్య మహాప్రభు పలికియుండిరి. భగవద్విరహము నిక్కముగా భక్తులకు దుఃఖదాయకమే అయినను అది భగవానునితో సంబంధమును కలిగి ఉన్నందున హృదయమును శాంతింపజేయునటువంటి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రభావమును కలిగి ఉండును. అనగా విరహ భావములు కూడా ఆధ్యాత్మిక ఆనంద కారకములే అయ్యున్నవి. కలుషితములైన భౌతిక విరహ భావనలు అటువంటి వాటితో ఎన్నడను పోల్చ యోగ్యములు కానట్టివి. 29 కూడా చదవమంటారా ప్రభుజీ? చదివండి మాతాజీ. సరేనండి. వాసుదేవాగ్రనుద్యాన పరిబృంహిత రంహస భక్త్యా నిర్మదితాశేష కషాయది శనో అర్జున. శ్రీకృష్ణ భగవాని చరణ కమలముల తదేక ధ్యానము అర్జునుని భక్తిని శీఘ్రముగా వృద్ధి కావించను. తత్ఫలితముగా అతని ఆలోచనల యందలి కల్మషమంతయు నశించిపోయెను. భాష్యము. మనస్సు నందలి లౌకిక కోరికలే భౌతిక కల్మషము. అట్టి కల్మష కారణమున తన ఆధ్యాత్మిక ఉనికికే భంగము వాటిల్లజేయునట్టి పలు అనుకూల ప్రతికూల పరిస్థితులను జీవుడు ఎదుర్కొనవలసిన వచ్చును. బద్ధజీవుడు జన్మజన్మలుగా పలు విధములైన ప్రియాప్రియ విషయములతో బద్ధుడగుచున్నాడు. కానీ వాస్తవమునకు అవన్నీయును అశాశ్వతములు, భ్రాంతిమయములై ఉన్నవి. అనగా లౌకిక కోరికల వలననే అవి ప్రోగుపడుచున్నవి. కానీ భక్తియుత సేవ ద్వారా వైవిధ్య పూర్ణ శక్తులు కలిగిన శ్రీకృష్ణ భగవానునితో సంబంధము కలిగినంతనే లౌకిక కోరికల నిజరూపు అవగతమై జీవుని బుద్ధి నిజ స్వభావం నందు ప్రసన్నత చెందగలదు. భగవద్గీత యందు ఉపదేశింపబడిన రీతి అర్జునుడు తన ధ్యానమును శ్రీకృష్ణ భగవానుని ఉపదేశముల వైపునకు మళ్లించినంతనే ఆ దేవదేవునితో నిత్య సంబంధమనడి నిజ స్వభావము వ్యక్తమై సర్వ భౌతిక కల్మషముల నుండి ముక్తుడైనట్లుగా భావనను పొందెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. పద్మావతి మాత చదువుతారు. హరే కృష్ణ. 30వ శ్లోకం. గీతం భవతా జ్ఞానం యత్తత్ సంగ్రామమూర్ధని కాలకర్మ తమోరుద్ధం పునరుజ్జగమత్ ప్రభుః. అనువాదం. శ్రీకృష్ణ భగవానుని లీలలు, కర్మలు
అంతర్ధానములు కారణమున అర్జునుడు ఆ దేవదేవుని ఉపదేశములను మరిచినట్లుగా గోచరించును. వాస్తవమునకు అది సత్యము కాదు. తిరిగి అతడు తన ఇంద్రియములకు ప్రభువుగా నయ్యను. భాష్యం. కాల ప్రభావముచే బద్ధజీవుడు సదా తన కామ్య కర్మముల యందు చిక్కుబడి ఉండును. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు, అనగా భూత భవిష్యత్ వర్తమానములనిది భౌతిక భావనలకు కాల ప్రభావమునకు ఎన్నడును గురికాడు. నిత్యములైన ఆ దేవదేవుని కర్మలు అతని ఆత్మమాయ అనగా అంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణములై ఉన్నవి. భగవానుని లీలలన్నీయును ఆధ్యాత్మికములై అయినను సామాన్యునకు అవి భౌతిక కర్మలుగా గోచరించును. ఎదుటి పక్షమున వారి వలె కృష్ణార్జునులు కూడా యుద్ధములో పాల్గొనినట్లు బాహ్యమునకు గోచరించును. వాస్తవమునకు అది భగవానుడు తన అవతారము నిత్య మిత్రుడైన అర్జునుని సాహచర్యము రెంటిని కార్యమును నిర్వహించుటయే అయి ఉన్నది. కనుకనే బాహ్యమునకు సాహచర్యము రెంటిని కార్యమును నిర్వహించుటయే అయి ఉన్నది. కనుకనే బాహ్యమునకు భౌతికములు గోచరించిన అర్జునుని భౌతిక కర్మలు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి నుండి అతనిని తొలగించలేకపోయెను. పైగా అతడు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా గానము చేసిన విధమున భగవద్గీత జ్ఞానమును పునరుద్ధరించుకొనెను. అటువంటి చైతన్య పునరుద్ధరణ గూర్చి శ్రీకృష్ణ భగవానుడు గీత యందు ఈ విధముగా ఆశ్వాస మొసగియే ఉన్నాడు. మన్మనాభవ మద్భక్తో మజ్జాజిమాం నమస్కురు మాయే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునే సదా చింతింపవలను. మనసును అతని ఎన్నడును మరువరాదు. ప్రతి ఒక్కరూ ఆ దేవదేవునికే భక్తునిగా మారి అతనికే వందనములు అర్పింపవలను. ఆ విధముగా జీవించువారు అతని చరణాశ్రయమునడి వరమును నిస్సంశయముగా పొందగలరు. ఈ నిత్య సత్యమునందు ఎటువంటి సంశయము లేదు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నిత్య స్నేహితుడు కనుకనే ఈ రహస్యమును అతనికి విశదపరచబడినది. బంధువులతో యుద్ధము చేయుటను అర్జునుడు వాంఛింపలేదు. అయినను భగవానుని కార్యము కొరకై అతడు యుద్ధము కావించెను. ఈ విధముగా అతడు సర్వవేళలా శ్రీకృష్ణ భగవానుని కార్యమును నిర్వహించుట యందే నియుక్తుడై ఉండెను. కనుకనే అర్జునుడు గీతోపదేశములను మరిచినట్లుగా బాహ్యమునకు గోచరించినను దేవదేవుడు అంతరార్థమును చెందిన పిమ్మటయు అదే దివ్య స్థితి యందు నెలకొని ఉండెను. కనుకనే ప్రతి ఒక్కరును తమ జీవిత కలాపములను శ్రీకృష్ణ భగవానుని ప్రయోజనకు అనుగుణముగా మలుసుకొనుటకు యత్నించవలెను. ఆ విధముగా చేయుట ద్వారా మనుజుడు భగవద్ధామమును నిక్కముగా చేరగలడు. అది ఏ అత్యున్నత జీవన పూర్ణత్వమై ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అనుపమ మాతాజీ చదువుతారు. హరే కృష్ణ. 31వ శ్లోకం. విశోకో బ్రహ్మ సంపత్యా సంచిన్నద్వైత సంశయః లీన ప్రకృతి నైపుణ్యాద లింగత్వాద సంభవః. ఆధ్యాత్మిక సంపత్తిని పొందియున్న కారణమున అర్జునుడి ద్వైత భావములకు సంబంధించిన సంశయములన్నీను సంపూర్ణముగా ఛేదించి వేయబడింది. ఆ విధముగా అతడు త్రిగుణములకు దూరుడై ఆధ్యాత్మికత యందు నెలకొనను. భౌతిక దేహ భావన నుండి ముక్తుడైన కారణమున జన్మ మృత్యువులందు అతడు బంధితుడుగా అవకాశము లేదు. భాష్యము. భౌతిక దేహములకు సంబంధించిన విపరీత భావనల కారణముననే ద్వైత భావనలు కలుగుచుండును. అజ్ఞానులైన వారి అట్టి భౌతిక దేహమునే ఆత్మగా తలుతురు. భౌతిక దేహమున ఆ విధముగా ఆత్మయను తలుచుటయే మన అజ్ఞానములకు పరాకాష్ఠయే ఉన్నది. అట్టి భావన వలననే దేహమునకు సంబంధించిన ప్రతిదియు అజ్ఞాన వశమున మనదిగా భావింపబడుచున్నది. నేను నాది అనడి విపరీత భావనల
నా దేహము, నా బంధువులు, నా ఆస్తి, నా భార్య, నా సంతానము, నా ధనము, నా దేశము, నా జాతి, అటువంటిదే వందల వేలాది భ్రాంతిమయ భావనలు కారణమున కలుగు సంశయములే బద్ధజీవుని మోహమునకు కారణమై ఉన్నవి. దేవదేవుడైన వాసుదేవుడు శ్రీకృష్ణుడు సమస్తమనడి ఆత్మతో సహా జ్ఞానమే నిజమైన జ్ఞానము కనుక భగవద్గీత ఉపదేశములను ఆకళింపు చేసుకున్న వాడు నిక్కముగా అటువంటి మోహము నుండి బయటపడగలడు. అనగా ప్రతిదియు అంశగా అతని శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. శక్తిమానుల నడుమ భేదము లేదు కనుక పూర్ణ జ్ఞానమును ప్రాప్తించినంతనే ద్వైత భావమును శీఘ్రమే నశించబగలదు. కనుకనే అర్జునుడు దక్షతగా గీతోపదేశమును స్వీకరించినంతనే తన నిత్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఎడగల భౌతిక భావనను శీఘ్రమే నశింపజేసుకున్నాను. ఆ దేవదేవుడు ఇంకనూ ఉపదేశము ద్వారా, లీలల ద్వారా, గుణముల ద్వారా, రూపము ద్వారా, అతనికి సంబంధించిన ప్రతిదాని ద్వారా సమ్ముఖమునకు నిలిచియే ఉన్నాడని అర్జునుడు అవగతం చేసుకొనగలిగాడు. తన స్నేహితుడైన శ్రీకృష్ణుడు వివిధ శక్తులను కూడి ఇంకనూ ఎదుటనే నిలిచి ఉన్నాడనియు భగవత్ సహచర్యమును పొందుటకు దేశ కాలాధీనమైన వేరొక దేహమును పొందవలసి నా ప్రశ్న ఉదయించదనియు అర్జునుడు తెలుసుకొనగలిగాడు. అనగా కేవలము శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనములందు కావించుచు పూర్ణ జ్ఞానమును పొందుట ద్వారా ప్రస్తుత జన్మమునందే మనుషుడు శ్రీకృష్ణ భగవాను నిత్య సాహచర్యత్వమును పొందవచ్చును. శ్రవణముతో ప్రారంభమయ్యే భక్తియుత సేవ ద్వారా అధ్యయాగ్నుడైన భగవాన్ని, పూర్ణ భగవాన్ని అవగతం చేసుకుని ఎవరైనను ప్రస్తుత జన్మమునందే ఆ దేవదేవుని ముఖాముఖి గాంచగలిగి అతని సాన్నిధ్యమును అనుభవింపవచ్చును. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామ కీర్తనము ద్వారా చిత్త దర్పణముపై గల ధూళిని శీఘ్రముగా తొలగించవచ్చుననియు ఆ విధముగా ధూళి తొలగించినంతనే మనుషుడు సర్వ విధములైన భౌతిక స్థితుల నుండి ముక్తుడు కాగలడనియు శ్రీ చైతన్య మహాప్రభువు పలికిండ్రి. భౌతిక స్థితి నుండి విడవడుట అనగా ఆత్మకు ముక్తిని గూర్చుటని ఏ భావం. కనుకనే మనుషుడు పూర్ణ జ్ఞానమునందు నెలకొనినంతనే అతని జీవితపు భౌతిక భావన నశించపోచున్నది. అనగా జీవితం యొక్క మిథ్యాభావన నుండి అతడు బయటపడుచున్నాడు. ఆ విధముగా ఆత్మానుభవమునందు ఆత్మ యొక్క నిజ కార్యము పునరుద్ధరింపబడగలదు. సత్వ రజస్తమో గుణముల నుండి త్రిగుణముల నుండి జీవుడు బయటపడుచున్నదన్నే అతని ఈ ప్రత్యక్ష అనుభూతి సాధ్యమవుచున్నది. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని కరుణ చే పూర్ణస్థితికి శీఘ్రమే ఉద్ధరింపబడు. ఈ కారణము చే భక్తుడు తిరిగి భౌతిక జీవనం బద్ధుడవుటకు అవకాశం లేదు. శాస్త్రములందు నిర్దేశింపబడిన భక్తియుత సేవ ద్వారా వలయు ఆధ్యాత్మిక దృష్టిని పొందనంత వరకు ఎవ్వరును భగవత్ సాన్నిధ్యమును అన్ని పరిస్థితులందరూ అనుభవింపలేరు. కురుక్షేత్రము నాడే అర్జునుడు అటువంటి దివ్య స్థితిని సాధింపగలగడు. కనుకనే భగవాను అంతర్ధానము మనసుకు కలిగించగానే అతడు గీతోపదేశంలో ఆశ్రయమును పొంది తిరిగి నిజ స్థితిలో నెలకొనను. అది ఏ విశోక స్థితి, సమస్త దుఃఖములు కలతల నుండి విడివడిన స్థితి అనబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ విజయమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 32వ శ్లోకం. నిశమ్య భగవన్ మార్గం సంస్థామ్యదు కులస్య చ స్వపదాయ మతిం చక్రే నిభృతాత్మా యుధిష్ఠిరః. అనువాదము. శ్రీకృష్ణ భగవానుని స్వధామ గమనమును ఆకర్ణించి యదువంశపు భూలోక వ్యవహార పరిసమాప్తిని అవగతం చేసుకున్న పిమ్మట ధర్మరాజు భగవద్ధామమునకు వెడల నిశ్చయించుకొనెను. భాష్యము. మత్స్యలోక వాసుల దృష్టి నుండి భగవానుని అంతర్ధానమును గుర్చి వినినంతనే ధర్మరాజు కూడా తన దృష్టిని గీతోపదేశముల వైపునకు వళ్లించెను. అంతటా అతడు ఆ దేవదేవుని ఆవిర్భావము, అంతర్ధానములను గూర్చి యోచించ మొదలెడెను. మత్స్యలోకమునందు శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావ అంతర్ధానములు అతని దివ్య సంకల్పము పైననే సంపూర్ణముగా ఆధారపడి ఉండును. ఆవిర్భవించుటకు లేదా అంతర్ధానము చెందుటకు అతనిపై ఎట్టి ఉన్నత శక్తియు బలవంతము చేయదు. కానీ జీవులు ప్రకృతి నియమముల ప్రభావమునకు లోనై జనన మరణముల నొందుచుందురు. అతడు ఎప్పుడు కోరినను ఇతర చోట్ల తన ఆవిర్భావ అంతర్ధానములతో ప్రమేయం లేకుండా ఎచ్చోటైనను అవతరింపగలడు. ఆ దేవదేవుడు సూర్యుని వంటివాడు. ఇతర చోట్ల తన ఉనికికి ఎట్టి భంగము కలుగకుండా సూర్యుడు ఎచ్చోటైనను కోరినట్లుగా ఉదయింపగలడు. భూగోళపు పశ్చిమము వైపున అస్తమించకనే ఉదయమున అతడు భారతదేశమున ఉదయించగలడు. అనగా సూర్యుడు గ్రహమండలం అంతటను వ్యాపించి ఉన్నప్పటికీ ఒక ప్రదేశమున ప్రాతకాలమునందు ఉదయించి సంధ్యా సమయమున ఒక నిర్దిష్ట కాలమును అస్తమించినట్లుగా గోచరించుచుండును. ఈ విధముగా సూర్యునికే కాలపరమి తెలియతనచో సూర్యుని సృష్టించి నియమించు దేవదేవుని గూర్చి వేరుగా ఏమి పలుకగలము? కనుకనే అచింత్య శక్తి ద్వారా సంభవించడి శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ఆవిర్భావము
అంతర్ధానములను వాస్తవముగా అవగతము చేసుకున్న వాడు జన్మ మృత్యు నియమముల నుండి ముక్తిని పడిసి వైకుంఠ లోకములు గల ఆధ్యాత్మిక ఆకాశమున చేర్చబడునని భగవద్గీత యందు తెలుపబడినది. అట్టి ముక్త పురుషులు అచ్చోట జన్మ మృత్యు జరా వ్యాధి రహితులై నిత్యులుగా జీవింతురు. ముసలితనము వ్యాధి మృత్యువులనునవి లేని కారణమున ఆధ్యాత్మిక లోకమున భగవానుడు అతని దివ్యమగు సేవలో నియుక్తులైన భక్తులు సదా నిత్య యవ్వనులై ఉందరు. మృత్యువు లేని కారణమున అచట జన్మము కూడా లేదు. కనుకనే కేవలము శ్రీకృష్ణుని ఆవిర్భావ అంతర్ధానములను వాస్తవముగా అవగతము చేసుకొనుట ద్వారా మనుషుడు నిత్య జీవనపు పూర్ణత్వ స్థితిని పొందగలడని తీర్మానింపబడినది. తత్కారణముననే ధర్మరాజు కూడా భగవద్ధామమునకు పోవ యోచించెను. భగవానుడు ఈ లోకమున అవతరించినను లేదా వేరే ఇతర మత్స్యలోకమున అవతరించినను తనతో నిత్యముగా నివసించే సహచరులను గూడియే అవతరించును. శ్రీకృష్ణ భగవానుని లీలలలో సహకారమును గూర్చుచు నియుక్తులైన యాదవులు ఆ దేవదేవుని నిత్య సహచరులే గాని అన్యులు కారు. అదే విధముగా ధర్మరాజు అతని సోదరులు కుంతీదేవి మొదలగు వారును అతని నిత్య సహచరులే. భగవానుడు మరియు అతని నిత్య సహచరుల ఆవిర్భావ అంతర్ధానములు దివ్యములు కనుక వాటి బాహ్య లక్షణములచే ఎవ్వరను మోహవశులు కాకూడదు. సర్వం హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 33వ శ్లోకం. యదువంశ నాశనమును గూర్చియు శ్రీకృష్ణుని అంతర్ధానమును గూర్చియు అర్జునుడు తెలుపుచుండగా ఆలకించిన కుంతీదేవి ఆ దివ్య పురుషోత్తముని భక్తియుత సేవలో పూర్ణ శ్రద్ధతో నియుక్తురాలై భవబంధము నుండి ముక్తిని బడిసెను. భాష్యం. సూర్యాస్తమనగా సూర్యుని అంతమని భావము కాదు. సూర్యుడు మన దృష్టికి అగోచరుడైనాడని మాత్రమే దాని భావము. అదే విధముగా ఏదేని ఒక లోకములో శ్రీకృష్ణ భగవానుని అవతార ప్రయోజనము ముగియట అనగా అతడు దృష్టికి అగోచరుడగు భావము. కనుకనే యదువంశము అంతరించినదనగా అది నశించిపోయినదని భావము కాదు. భగవానునితో పాటుగా అది అంతర్ధానము చెంది కనుమరుగైనది. భగవద్ధామమును చేరుటకు ధర్మరాజు నిర్ణయించుకున్న రీతి కుంతీదేవియు నిర్ణయము భావించుకొనెను. ఆ విధముగా దేహత్యాగానంతరము భగవద్ధామమును చేరుటకు అధికార పత్రము వంటి శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు భక్తియుత సేవయందు ఆమె సంపూర్ణముగా నియుక్తురాలయ్యను. భగవానుని భక్తియుత సేవను అవలంబించుట అనగా ప్రస్తుత దేహమును ఆధ్యాత్మిక మనర్చుటకు ఆరంభమే. కనుక శుద్ధ భక్తుడు ప్రస్తుత దేహమునందలి సమస్త భౌతిక సంపర్కమును నశింపచేసుకొను. నాస్తికులైన వారు లేదా అజ్ఞానులైన వారు తలచు రీతిగా భగవద్ధామము మిథ్య వంటిది కాదు. కానీ స్నుత్నిక్ లేదా అంతరిక్ష వాహనముల వంటి భౌతిక విధానముల ద్వారా మాత్రము దానిని ఎవ్వరును చేరలేరు. ప్రస్తుత భౌతిక దేహమును త్యజించిన పిదపయే ఆ ధామమును చేరుట సాధ్యము కాగలదు. కనుకనే భక్తియుత సేవను అభ్యసించుట ద్వారా ప్రతి ఒక్కరును శ్రీకృష్ణ ధామమును చేరుటకు సంసిద్ధులు కావలెను. ఆ కార్యమే భగవద్ధామమును చేరుటకు అనుజులకు అధికార పత్రము నొసగుచున్నది. దానిని కుంతీదేవి చేపట్టినది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాలమణి మాత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణాం. 34వ శ్లోకం. యయా హరద్భువో భారం తాం తనుం విజహావజః కంటకం కంటకేనేవ ద్వయం చాపీసితు సమం. అనువాదము. అర్జునైన శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులందరూ తమ దేహములను వీడునట్లుగా చేసి భూభారమును తగ్గించెను. నియామకుడైన వానికి రెండును ఏకమే అయినను ఆ కార్యము ముళ్ళును ముళ్ళుతో పెరికివేయుటను పోలెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. సురాపాన మదములో యాదవులు మరణించరనేది విషయము నైమిసారణ్యం నందు సూత గోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతము శ్రవణం చేయుచున్న సౌనకాదృశులకు రుచింపలేదని శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు పలికియుండిరి. అట్టి మనోక్షోభ నుండి వారికి ఉపశమనము కలిగింపగోరి భూభారమును తొలగించుటకు శ్రీకృష్ణ భగవానుడే యాదవులందరినూ దేహత్యాగము చేయునట్లుగా కావించి ఉండనని సూత గోస్వామి పలికెను.
భూభారమును తొలగించుటలో కార్యనిర్వాహక దేవతలకు తోడ్పడుటకే శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని నిత్య సహచరులు ధరిత్రిపై అవతరించిరి. యదువంశమును అవతరించిన తన మహత్కార్యమున సేవనరించుటకి ఆ దేవదేవుడు కొందరు ఆంతరంగిక దేవతలను ఆహ్వానించి ఉండెను. తత్కారణమున కార్యం ముగిసినంతనే శ్రీకృష్ణ భగవాను సంకల్పమున ఆ దేవతలందరూ సురాపాన మదము వలన ఒకరితోనొకరు కలహించి భౌతిక దేహములను త్యజించిరి. దేవతల సోమరసమును పానము చేయుటకు అలవాటు పడి ఉందురు కనుక సురాపానము చేయుట మత్తుకు లోనగుట వారికి తెలియని విషయం కాదు. మత్తు పదార్థ సేవనం వలన వారు కొన్ని మార్లు కష్టములకు సైతము గురి అయి ఉండిరి. ఒక మారు కుబేర తనయులు మత్తుకు లోనే నారదుని కోపమును గురి అయినను శ్రీకృష్ణ భగవాన్ని కొన్నచే తదనంతరము తమ నిజ రూపములను పొందగలిగిరి. ఈ వృత్తాంతం మనకు దశమ స్కందం నందు గోచరించగలదు. వాస్తవమునకు దేవదానవులు ఇరువురినో భగవానికి సమానులైనట్టి వారే. కానీ వారిలో దేవతలు భగవాన్ని నమ్రతను కలిగి ఉండగా దానవులు అట్టి స్వభావమును కలిగి ఉండరు. కనుకనే ముళ్ళును ముళ్ళుతో తీసివేయుటనడి ఉపమానము ఇచ్చట చక్కగా అమరినది. పాదం నందు పుచ్చుకొనుచు బాధను కలిగించే ఒక ముళ్ళు నిక్కముగా భగవానునికి కలతను కలిగించినట్టిదే. కానీ కలతను కలిగించే వారిలను తొలగించినట్టు వేరొక ముళ్ళు భగవానికి సేవ కూర్చున్నట్టిది. ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవాన్ని అంశీ అయినను ఆ దేవదేవుని కాలిముళ్ళుగా తయారుగువాడు అసురుడని పిలువబడగా అతని స్వచ్ఛంద సేవకుడు దేవతగా పిలువబడను. భౌతిక జగత్తులో ఈ దేవదానవుల నడుమ పోటీ సదా జరుగుచున్నను దేవతలు ఎల్లవేళలా దానవుల నుండి కాపాడబడుచుందురు. అనగా దానవులు ఇరువురును శ్రీకృష్ణ భగవాన్ని ఆధీనమని నిలిచినట్టు వారే. ఈ ఇరు తెగల జీవులతోనే ప్రపంచమంతయు నిండి ఉండును. సదా దేవతలను రక్షించి దానవులను నశింపజేయుటయే భగవాన్ని ముఖ్య కార్యము. ప్రపంచమును ఇటువంటి అవసరము కలిగిన ఇరువురికి నీ శ్రేయస్సు కలిగించవలసి వచ్చినప్పుడు భగవానుడు ఆ విధముగా వనర్చును. హరే కృష్ణ. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కుసుమ మాతాజీ చదువుతారు. కుసుమ మాతాజీ, కుసుమ మాతాజీ ఉన్నారండి? చంద్రమౌళి ప్రభుజీ ఉన్నారండి? హరే కృష్ణ. ప్రభుజీ చదవండి. 35 శ్లోకం. భూభార హరణార్థమై ప్రకటమైనట్టి తన దేహం ఆ దేవదేవుడు ఉపసంహరించడు. మత్స్యాది పలు భిన్న రూపములను పొందుటకు అతడు గారడి వాని వారి దేహం నందు ఉపసంహరించుచుండు. భాష్యం. భగవానుడు రూపరహితుడు కాని నిరాకారుడు కాని కాడు. కానీ ఆ దేవదేవుని దేహం అతనికి అభిన్నమై సచిదానంద విగ్రహముగా తెలియబడుచున్నది. శ్రీకృష్ణ భగవాను రూపమును ప్రకృతి జంతంగా భావించు వారిని శీఘ్రమే దేశం నుండి బహిష్కరించవాలని బృహద్ వైష్ణవ తంత్రము నందు స్పష్టంగా తెలుపబడినది. ఒకవేళ అట్టి పాషుండని ముఖమును గాంచిన తటస్థించినచో వెంటనే వస్త్రముతో సహా నదిలో దునికి మంజుడు తాను పవిత్రుని గాంచుకునేవాడు. భౌతికమైన దేహము లేనటువంటి కారణంలోనే భగవానుడు అమృతుడని మరణము లేనట్టు వాడని పిలువబడినాడు. ఇట్టి పరిస్థితుల్లో భగవానుడు అంతర్ధానమైన చెందుట లేదా దేహమును ఉపసంహరించుట అన్నది గారడివాణి కలాపము వంటిదే కాగలదు. గారడివాణి మాయాజలముచే ముక్కలుగా ఖండింపబడినను, అగ్నిచే భస్మం కావించబడినను, లేదా సమ్మోహన విద్య ద్వారా అచేతుడైనను అది కేవలం బ్రహ్మను కొలిపే ప్రదర్శన మాత్రమే. ఏలైనా వాస్తవమునకు మాయాజాల ప్రదర్శన నందు అతడు ముక్కలుగా ఖండించబట్టు గాని అగ్నిచే భస్మం ఒకటి గాని జీవరహితుడు గాని జరగబోదు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు వైద్యం గల పలు నిత్య రూపములను కలిగి ఉన్నాడు. ఈ విశ్వం నందు ప్రదర్శించబడిన మత్స్యావతారము ఆ రూపంలో ఒకటే ఉన్నది. కానీ లోకంలో అనంత సంఖ్యలో ఉన్నందున మత్స్యావతారము తన లీలను అవిచ్ఛిన్నముగా ఏదో ఒక చోట ప్రదర్శించునే ఉండును. కనుకనే ఈ శ్లోకం దత్తే అనే పదము ప్రయోగించబడినది. నిత్యంగా స్వీకరించిన భావము ఏదైనా ఒక సందర్భం కొరకై స్వీకరించట తెలియజేసే దీంతో ఆమె పదము ప్రయోగింపబడలేదు. ఏమనగా భగవానుడు మత్స్యావతారం స్వీకరించట్లేదు. అటువంటి రూపంను అతడు నిత్యంగా కలిగి ఉన్నాడు. ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై అటువంటి అవతారం వ్యక్తమై అంతర్ధానం చెందుతున్నాడు. కనుకనే భగవద్గీత 7వ అధ్యాయం 24-20 శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలుకుతున్నాడు. నిరాకారవాదులు నన్ను రూపరహితులుగాను నిరాకారాన్ని భావించినను ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై రూపంతోనే నేను ఇప్పుడు అవతరించి ఉంటుంది.
సునిశ్చిత బుద్ధి లోపించిన అట్టి మనోకల్పన పరులు ఏదో వాజ్మయం నందు గొప్ప పండితులైనను నా అచింత శక్తులను గుర్చి మరియు నిత్యరూపము గుర్చి ఏమాత్రం జ్ఞానం లేని వారి ఉన్నారు. యోగమాయ అనేది తెర ద్వారా అవక్తులకు నన్ను నేను అగోచరము గావించుకుంటయే అందులకు కారణము. తత్కారణమున నేను అల్పజ్ఞాన మూర్ఖులు జన్మరహితము నాశనరహితమైన నా నిత్య రూపము ఎరగలేకున్నారు. శ్రీకృష్ణ భగవాన్ ఎడ అసూయను కలిగి ఉండి నిత్యము ఆ దేవదేవుని ఎడ క్రోధము పూనిండు వారు అతని వాస్తవమైన నిత్య రూపమును అవగతము చేసుకుంటకు యోగుల కారిని పద్మపురాణం తెలుపబడినది. మలయుద్ధ వీరులకు శ్రీకృష్ణ భగవానుడు వజ్రాయుధము వలె గోచరించనని ఈ శ్రీమద్ భాగవతం తెలుపబడినది. శిశుపాలుడు ఆ దేవదేవుని చేతిలో నిహతుడయ్యేడి సమయంలో బ్రహ్మజ్యోతిచే కళ్ళు మిరుమిట్లు గొలుపగా అతని నిజరూపమును గాంచలేకపోయింది. కనుకనే కంసుంచే నియమించబడిన మల్లురకు వజ్రాయుధం వలె గోచరించినను లేదా తేజోమయమైన కాంతిగా శిశుపాలుని ఎదుట నిలిచినను అంతిమ తాత్కాలిక రూపం అన్నియును ఉపసంహరించబడింది. కానీ శ్రీకృష్ణుని మాత్రము గారడివాని వలె ఎట్టి పరిస్థితి అందును నశింపక నిత్యంగా నిలిచి ఉండను. సాధారణంగా అటువంటి రూపంలో దానవులకు తాత్కాలికంగా ప్రదర్శింపబడుచుండను. కనుకనే గారడివాడు ముక్కలుగా ఖండింపబడినట్లు లేదా అగ్నిచే భస్మైనట్లు మూడులైన పరీక్షకులు బ్రహ్మకు గురియగు రీతి దానవులు కూడా అట్టి ప్రదర్శన ఉపసంహరింపబడినంతనే భగవానుడు నశించిపోయినాడని భావించరు. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు భౌతిక రూపరహితనైన కారణం ఎన్నడూను సంహరించబడడు లేదా దివ్య దేహమును మార్చుకొనడు. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారండి? ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. 36వ శ్లోకం. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు స్వస్వరూపంతో ఈ దరిద్రుని వీడిన నాటి నుండి అంతవరకు పాక్షికంగా నెలకొని ఉన్న కలి వివేకహీనులకు జనులకు అమంగళము కలిగించు రీతిలో సంపూర్ణముగా ప్రదర్శితమయ్యను. భాష్యం. భగవత్ చైతన్యము పూర్ణముగా వృద్ధి కానటువంటి వారిల పైననే కలి ప్రభావం పనిచేయను. అనగా శ్రీకృష్ణ భగవాన్ని దివ్య రక్షణ యందు సంపూర్ణముగా నిల్చుట ద్వారా మనుషుడు కలి ప్రభావమును ఉపశమింప చేసుకొనగలడు. కురుక్షేత్ర యుద్ధము ముగిసినంతనే కలియుగము ఆసన్నమైనను దేవదేవుడు దరిద్రపై నిలిచి ఉన్న కారణమున అది తన ప్రభావమును చూపలేకపోయింది. కానీ చివరకు శ్రీకృష్ణుడు స్వస్వరూపముతో ఈ ధరాతలమును వీడి ఉండను. దేవదేవుడు ఆ రీతి వెడలినంతనే అర్జునుడు ద్వారక నుండి తిరిగి రాక పూర్వము ధర్మరాజు దర్శించిన కలియుగ లక్షణములు ప్రకటమొగట ఆరంభమయ్యాను. అంతటా ధర్మరాజు దేవదేవుడైన శ్రీకృష్ణుడు దరిద్రుని వీడి ఉండవచ్చునని యోచించాను. ఇదివరకే వివరింపబడినట్లు సూర్యాస్తమ సమయమున సూర్యుడు మన దృష్టికి అగోచరుడగు రీతి శ్రీకృష్ణ భగవానుడును మన దృష్టికి అగోచరుడయ్యాను. 37వ శ్లోకం చదవమంటారు ప్రభు? టైం అవుతుంది అంటే మీరు థ్యాంక్ యూ మాత. శిరీష్ మాత చదువుతారండి, ఇందాక చదవాలంటుంది. శిరీష మాతాజీ ఇంకెవరన్నా చదవాల్సి ఉన్నారండి? హరే కృష్ణ ప్రభుజీ. జల్జా మాత చదవండి. 37వ శ్లోకం. యుధిష్ఠిరస్త పరిసర్పణం బుధః పురే చ రాష్ట్రే చ గృహే తథాత్మని విభావ్య లోభానృత జిహ్మా హింసన ధర్మచక్రం గమనాయ పర్యధాత్. పురమునందు దేశమునందు గృహములందు జనులయందు లోభత్వము మిథ్యాత్వము మోసకారితనము హింస అనడి లక్షణముల ద్వారా ప్రకటమయ్యడి కలియుగ ప్రభావమును అవగతము చేసుకొనగలిగినంతటి విజ్ఞుడైనందున ధర్మరాజు గృహమును వీడుటకు సిద్ధపడి తగినట్లుగా వస్త్రధారణను గావించెను. భాష్యము. ప్రస్తుత యుగము కలి లక్షణములతో ప్రభావితమై ఉన్నది. దాదాపు 5000 సంవత్సరముల నాటి కురుక్షేత్ర యుద్ధకాలం నుండి కలి ప్రభావము ప్రస్ఫుట మగుట ఆరంభమయ్యను. ఇటువంటి కలియుగము ఇంకను 4,27,000 సంవత్సరములు కొనసాగునున్నట్లు ప్రామాణిక గ్రంథముల నుండి తెలియవచ్చుచున్నది. ఈ శ్లోకం నందు తెలుపబడిన లోభము, మిథ్యాత్వము, కుటిలత్వము, మోసకారితనము, హింస మొదలగు కలియుగ లక్షణములు నేడు తమ ప్రభావమును చూపుచునే ఉన్నవి. క్రమముగా కలియుగ ప్రభావము వృద్ధి అయిన కొలది ఏమి జరగనున్నదో ఎవరునూ ఊహించలేరు.
కానీ కలియుగ ప్రభావము దైవ భావనము పూర్తిగా అడిగంటిన నేటి నామమాత్ర నవనాగరిక మనుజుని పైననే పనిచేయుననియు శ్రీకృష్ణ భగవాన్ని సంపూర్ణ రక్షణలో నిలిచిన వారికి ఘోరమైన ఈ యుగమును గూర్చిన చింత అవసరం లేదనియు ఇదివరకే మనం ఎరిగి ఉన్నాము. ధర్మరాజు గొప్ప కృష్ణ భక్తుడైన కారణమున కలి ప్రభావం గూర్చి భయము నొందనవసరము లేకుండాను గృహస్థ జీవనం నుండి విరమించి భగవద్ధామమును చేర సన్నద్ధమగుటయే ఉత్తమముగా భావించెను. పాండవులందరూ శ్రీకృష్ణుని నిత్య సహచరులైనందున ఆ దేవదేవుని సహచర్యం నందు తప్ప అన్యమైన దాని అందు వారు అభిరుచి కలిగి ఉండలేదు. దీంతో పాటు ఆదర్శనీయుడైన రాజుగా ధర్మరాజు గృహస్థ జీవనం నుండి విరమణ పొందుట ద్వారా ఇతరులకు ఒక చక్కని ఉపమానమును నెలకొల్పదలిచాడు. గృహ కార్యములను చక్కబెట్టుటకు యోగులైన వారు లభించినంతనే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికానుభవమునకై గృహస్థ జీవనం నుండి శీఘ్రమే విరమింపవలను. యమరాజు పట్టి లాగునంత వరకు సంసార అంధకూపమునందే పడిండుట ఎవరికి తగదు. రాజకీయ క్రియాశీలక జీవనం నుండి తమంతట తామే విరమణ పొందు విషయంన రాజకీయ నాయకులు ధర్మరాజు జీవితం నుండి పాఠములు నేర్చుకుని నవయువతకు అవకాశం నొసగవలసి ఉన్నది. పదవీ విరమణ పొందిన ముసలివారు సైతము అతని నుండి పాఠములు నేర్చి మృత్యువు బలవంతంగా ఈడ్చుకొని పోక మునిపే ఆధ్యాత్మిక అనుభవం కొరకే గృహమును వీడవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ ఒకసారి పేజ్ నెంబర్ చెప్తారా ప్రభుజీ? 669 అమ్మా, 38వ శ్లోకం. 38వ శ్లోకం ప్రభుజీ. ఓకే నేను చదువుతాను ప్రభుజీ. ఓకే హరే కృష్ణ. స్వరాట్ పౌత్రం వినయీ నమాత్మనః సుసమం గుణైః తోయ నివ్యాః పతిం భూమేర వ్యషిం చద్గజాహ్వయే. పిదప అతడు సుశిక్షితుడును గుణశాలియను అగు తన పౌత్రుని సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురమునందు రాజాభిషిక్తుని చేసెను. భాష్యము. సముద్ర పర్యంతమగు భూమి మరియు హస్తినాపుర రాజు యొక్క ఆధీనమున ఉండేది. ధర్మరాజు తన వలనే యోగ్యుడును పౌత్రుడును అగు పరీక్షిత్తునకు ప్రజల ఎడ రాజు కర్తవ్యమును తెలియజేయచ్చు రాజపాలనమునందు చక్కని శిక్షణమును గూర్చెను. ఆ విధముగా ధర్మరాజు భగవద్ధామమును చేరుటకు పూర్వమే అతని సింహాసనము పరీక్షిత్తు అభిషిక్తుడయ్యను. పరీక్షిత్ మహారాజు విషయమున ప్రయోగింపబడిన వినయినం అను పదము మిగులు ప్రధానమైనది. హస్తినాపుర రాజే కనీసము పరీక్షిత్ మహారాజు కాలం వరకు ప్రపంచమంతటికి చక్రవర్తిగా అంగీకరింపబడుటకు కారణమేమి? ప్రపంచ జనులందరూ చక్రవర్తి పాలన ఎందు సుఖముగా నుండిరనుటే దానికి కారణము. ధాన్యము, పండ్లు, పాలు, ఔషధములు, విలువైన మణులు, ధాతువులు వంటివే కాక ప్రజలకు వలసిన ప్రకృతి ఉత్పత్తులు పుష్కలముగా నుండుటచే పౌరులందరూ ఆనందముతో నుండేవారు. అంతేగాక దేహతాపములు నుండియు మనోక్షోభల నుండి ప్రకృతి మరియు ఇతర జీవుల నుండి కలిగేటి కలతల నుండి వారు విడబడి ఉండేరి. రాజకీయ కారణములు ఆధిపత్యము కొరకు అడపాదడప రాజుల నడుమ యుద్ధములు సంభవించినను జనసామాన్యం మాత్రం సర్వ విధముల ఆనందంతో జీవించిన కారణమున వారి మరియు క్రోధములు పొడసూపలేదు. ప్రతి ఒక్కరును అత్యున్నత జీవిత లక్ష్యమును పొందడే విషయమున సుశిక్షితులై ఉండేది. తత్కారణమున సామాన్య విషయములపై కలహింపకూడదనడి విషయమును వారు జ్ఞానవంతులై ఉండేది. కానీ కలియుగ ప్రభావముచే రాజు మరియు ప్రజల శుభలక్షణములన్నీయును నశించి ఉండుటచే వారిరువురు నడుమ ఒక గంభీర వాతావరణము వృద్ధి అయినది. అయినప్పటికీ పాలకుడు పాలింపబడు వారి నడుమ వైషమ్యములు పొడసూపియున్న నేటి కాలమునందును ఆధ్యాత్మిక వాతావరణము మరియు భగవత్ చైతన్యము నెలకొనుటకు చక్కని అవకాశం కలదు. అదే కలియుగపు ఒక విశేష లక్షణం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరున్నారమ్మా చదవడానికి?
లేకపోతే నరసింహార్తి పాడుకుందాం. విజయమాతాజీ నరసింహార్తి పాడుతాను. పాడతాను ప్రభుజీ. నామస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపోర్రక్షః శీలటంకానఖాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాకా అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపో తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జై నరసింహదేవ్ की जय. जय भक्त प्रहलाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा प्रभु जी. थैंक यू प्रभु जी. हरे ఈరోజు प्रभु जी. క్లాస్కి చాలా ధన్యవాదాలండి. ఈ చిన్న చిన్న లోపాలు ఉంటే క్షమించాలని కోరుతున్నాను. మీకేం లోపాలు ఉన్నాయి ప్రభుజీ? మాకే మేము చదవడంలోనే తప్పులు చదువుతున్నాం కొంతమంది. కండక్ట్ చేయడంలో ఏం లోపాలు ఉంటాయి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చక్కగా కండక్ట్ చేశారు ప్రభుజీ. చాలా నీట్ కండక్ట్ చేశారు. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. పెద్ద ఆపుతున్నాండి.